అది దాని వెనకాల ఉన్నటువంటి సమగ్రతను ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి లలితా సహస్రనామ స్తోత్రం పూర్వపీఠికి సంబంధించినటువంటిది. అందుట్లో అగస్త్య మహర్షి మొట్టమొదటి శ్లోకంలో పలుకుతాడు, శ్రీ విద్యాం జగతాం ధాత్రీం స్వర్గస్థితి ఈశ్వరీం నమామి లలితా నిత్యాం మహా త్రిపుర సుందరీం. శ్రీ విద్యా స్వరూపిణైనటువంటి సర్వ జగత్తులందు ధరించి ఉన్నటువంటిది, సృష్టి స్థితి లయాలకి కూడాను అధీనము చేసుకున్నటువంటిది, శాశ్వతరాలైనటువంటి మహా త్రిపుర సుందరిగా విరాజిల్లేటువంటి ఆ లలితాదేవికి నేను నమస్కరిస్తున్నాను అని అగస్త్యుడు చెప్పి, తర్వాత హయగ్రీవుడు చెప్తున్నాడు. హయగ్రీవుడితో అగస్త్యుడు అంటున్నాడు, అంటే అడుగుతున్నాడు ప్రశ్న, అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యాశ్చరితం పరమాద్భుతం. హయగ్రీవుడితో అగస్త్యుడు ఈ విధంగా అంటున్నాడు, మహత్పూర్వకమైనటువంటి మేధావి అయినటువంటి అన్ని శాస్త్రాల్లో పండితుడైనటువంటి ఓ హయగ్రీవ, ఆద్యంతము ఆశ్చర్యాన్ని కలిగించే శ్రీ లలితాదేవి యొక్క అద్భుతమైనటువంటి గాథని ప్రవచించి ఉన్నావు. ఇలా మొదలవుతుంది మనకి ఈ పర్టికులర్ కాంటెక్స్ట్. ఇక్కడ జగన్మాత యొక్క వైభవం మనం తెలుసుకుందాము. అన్ని ప్రశ్నలు కూడా చక్కగా చేసుకుందాము. ఇది లేకపోతే ఏదో ఒక్క మాటగా చెప్పి వదిలేయవచ్చు దీన్ని, ఈ ప్రశ్నని. కానీ అమ్మ యొక్క సమగ్ర స్వరూపాన్ని మనము తప్పగా తెలుసుకోవలసి ఉన్నది. లలితా సహస్రనామంలో కొన్ని నామాల యొక్క విశిష్టత కూడా ఈ ప్రశ్న ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. హయగ్రీవ కలియుగంలో భక్తులకి సర్వసుఖాలు మోక్షం ఇవ్వటానికి, భండాసురుణ్ణి వధించటానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుందని తెలిపావయ్యా. భండాసురుడు ఏ విధంగా జన్మించాడు, లలితాదేవి అసలు ఏ విధంగా ఆవిర్భవించింది, ఆమె భండాసురుణ్ణి ఏ విధంగా సంహరించిందో నాకు సవివరంగా చెప్పవయ్యా అని అగస్త్య మహర్షి హయగ్రీవుణ్ణి వేడుకుంటున్నాడు. హయగ్రీవుడు అప్పుడు లలితాదేవి ఆవిర్భావం గురించి ప్రారంభిస్తూ ఉంటాడు. అప్పుడు అందుట్లో చెప్తాడు, దక్షుడి కుమార్తె అయినటువంటి సతీదేవికి, ఇది కొంచెం వేగంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అందరికీ తెలిసింది కాదు, ఈ కాంటెక్స్ట్ లోకి వెళితేనే మనకి ఆ అమ్మ యొక్క ఆ భావం అనేది నిలిచిపోతుంది. దక్షుడి కూతురైనటువంటి సతీదేవికి శివుడితో వివాహం అవుతుంది. కానీ క్రమేపీ శివుడి పట్ల విముఖతతో ఉన్నటువంటి దక్షుడు ఎవరైతే ఉన్నాడో, శివుణ్ణి ఆహ్వానించకుండానే యాగం చేయడానికి సంకల్పించుకుంటాడు. కూతురైనటువంటి సతీదేవిని కూడా ఆహ్వానించాడు. తండ్రి అంతరంగం తెలియనటువంటి సతీదేవి ఆయన తలపెట్టినటువంటి యాగం గురించి తెలుసుకొని ఆనందంతో ఉప్పొంగిపోతూ మా నాన్న చేస్తున్నాడు అని, ఆయన అల్లుడి పట్ల ఉన్నటువంటి నిరసన భావాన్ని గమనించకుండా, భర్త కూడా వెళ్ళొద్దని వారిస్తూ ఉన్నా కూడా, ఆపుతున్నా కూడా లెక్క చేయకుండా యాగానికి వెళుతుంది. కూతురి మమకారాన్ని పట్టించుకోనటువంటి దక్షుడు తను ఏర్పరుచుకున్నటువంటి ఏదైతే ద్వేషభావం ఉందో, పదే పదే శివుణ్ణి గురించి దుర్భాషలాడుతూ సతీదేవిని కూడా అవమానించేస్తాడు. ఆ అవమానాలు తట్టుకోలేనటువంటి సతీదేవి తన యోగ శక్తితో అగ్ని ఆవాహన చేసుకొని ప్రాణత్యాగం చేసేస్తుంది. జరిగినటువంటి ఘోర సంఘటన గురించి విన్నటువంటి పరమశివుడు మహోగ్ర రూపంతో జటాజుట నుంచి కూడా ఒక కేశాన్ని తీసి అందుట్లో నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి దక్షుడి మీదకి పంపిస్తాడు. వీరభద్రుడు దక్షుడి యాగస్థలిని మొత్తం కూడా సర్వనాశనం చేసి, చివరికి విష్ణు చక్రాన్ని కూడా దాన్ని మింగేసేసి దక్షుడి యొక్క తలని తెగనరికేస్తాడు. అది చూసినటువంటి దక్షుడి యొక్క పత్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీరభద్రుడి కాళ్ళ మీద పడి శరణు వేడుకుంటే, చివరికి ఒక మేక తలని తీసుకొచ్చి దక్షుడి యొక్క మొండానికి అతికించి అతన్ని మళ్ళీ పునరుజ్జీవుణ్ణి చేస్తాడు. అట్లా ప్రాణం పోసుకున్నటువంటి దక్షుడు పశ్చాత్తాపంతో శివుడిని క్షమాపణ వేడుకుంటాడు. ఈ విధంగా ప్రాణత్యాగం చేసినటువంటి సతీదేవి పరాశక్తిని సంతానంగా పొందాలని ఘోర తపస్సు ఆచరిస్తున్నటువంటి హిమవత్పర్వతరాజుకి మేనక, అతని భార్య అయినటువంటి మేనకి కూడాను బిడ్డగా జన్మిస్తుంది. పర్వతరాజు కూతురైనటువంటి ఆమెకి పార్వతి అని నామకరణం చేసి అల్లారముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు హిమవంత. నారదుడు హిమవంతుడి దగ్గరకు వస్తాడు. హిమవంత, సాక్షాత్ ఆదిపరాశక్తికి సంతానంగా, ఆదిపరాశక్తినే సంతానంగా పొందిన నువ్వు ధన్యుడవయ్యా. సతీదేవి తన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత పరమేశ్వరుడు సన్యాసిగా మారి, నిస్తబ్దగా మారి, స్థానాశ్రమంలో
స్థాణు ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. నీ కుమార్తెని ఆయన సేవకి వినియోగించావంటే నీకు శ్రేయస్కరం అనేటువంటి నారదుడి మాటలు విని హిమవంతుడు ఎంతగానో సంతోషిస్తాడు. తర్వాత తన కుమార్తెను వెంటబట్టుకొని శివుడు తపస్సు చేసుకుంటున్నటువంటి స్థావరానికి వెళ్ళి ముందుగా నంది యొక్క అనుమతి తీసుకొని కూడా శివుడి దగ్గరికి వెళ్ళి పార్వతిని ఆయన సేవలకి వినియోగించడానికి అనుమతినివ్వండి అని వేడుకుంటాడు. తన సమ్మతి తెలిపినటువంటి ఆ శివుడికి ఆ రోజు నుంచి కూడా సేవలు చేస్తూ ఉంది. పరమేశ్వరుడు నిరంతరం యోగ దీక్షలో ఉంటున్నాడు. ఆ సమయంలోనే తారకుడు అనేటువంటి రాక్షసుడు స్వర్గంలో ఉన్నటువంటి దేవతలనందరినీ కూడా వేధించడం మొదలు పెడతాడు. అతడు పెట్టేటువంటి హింసలన్నీ కూడా భరించలేనటువంటి దేవత బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరబెట్టుకున్నప్పుడు ఆయన శివుడికి పార్వతికి కలిగే పుత్రుడే ఆ అసురుణ్ణి చంపగలుగుతాడు, నేను ఎక్కడికో తీసుకువెళ్ళిపోతున్నాను. ఆ సమగ్ర స్వరూపం మనము అన్ని చంక్స్ గా వింటూ ఉంటాం కదా, ఆ సమగ్రతను ఒక్క చోటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటాను. కాబట్టి శివుడికి పార్వతికి పుట్టే పిల్లవాడే ఆ అసురుణ్ణి చంపగలుగుతాడని చెప్తారు. కాబట్టి మీరంతా శివపార్వతుల కళ్యాణం జరిగేలాగా ప్రయత్నం చేయండి అంటాడు. బ్రహ్మ తాను చేస్తున్నటువంటి సృష్టి అభివృద్ధి చెందక ఈ అసురగణాల చేత బాధింపబడుతూ ఉండటంతో శ్రీహరిని తపస్సు చేస్తాడు. శ్రీహరి మనసులో ఆయన తపస్సుకి ప్రత్యక్షమైనటువంటి లక్ష్మీనారాయణులు బ్రహ్మ మనస్సులోని కోరికని తెలుసుకోవటం జరిగింది. అప్పుడు అతనికి ఆ లక్ష్మీ శ్రీహరుల చూపుల నుంచి మన్మధుడు జన్మిస్తాడు. అతడికి పుష్పబాణాలు, చిరకు విల్లు ఆయుధాలుగా ప్రసాదించడం జరుగుతుంది. ఇంద్రుడు మన్మధుడిని పిలుస్తాడు. మాటల్లో మన్మధుడి గొప్పదనాన్ని ఎంతగానో ప్రశంసలతో ముంచెత్తేసి చెప్తాడు. మన్మథ, శ్రీహరి యొక్క ప్రసాదం వల్ల నీవు ఆయుధాన్ని పొందావు. మేమందరం తారకుడి వల్ల ఎన్నెన్నో బాధలు పడుతూ ఉన్నామయ్యా. అందుకని పరమేశ్వరుడి కుమారుడి చేతిలో తప్ప మరణం లేదు ఆ తారకుడు అనేటువంటి వాడికి. మరి తపస్సులో మునిగి ఉన్నటువంటి పరమేశ్వరుడిని పార్వతి సేవించుకుంటున్నది. నీవే వారిద్దరి మధ్య అనురాగం కలిగి వివాహానికి దారి తీసేలాగా చూడగలిగినటువంటి శక్తి కలవాడయ్యా అని మన్మధుణ్ణి ప్రేరేపిస్తారు. మరి ఇక్కడ శివుడిలో వైరాగ్యం అనేటువంటిది అంతరించి వివాహానికి సన్నద్ధుణ్ణి చేసేటువంటి సంకల్పంలోకి మన్మధుడు వెళ్ళిపోతాడు. ఇంద్రుడి పొగడ్తలతోటి కూడా మన్మధుడు సంతోషించి రతీదేవి ఎంత వారిస్తున్నా, భార్య రతీదేవి ఎంత వారిస్తున్నా కూడా వినకుండా శివుడు తపస్సు చేసుకుంటున్నటువంటి స్థాణు ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ ఒక అందమైనటువంటి వసంత ఋతువు వంటి వాతావరణాన్ని సృష్టిస్తాడు. అందమైనటువంటి ఆ వాతావరణం చూసిన శివుడి ప్రమథగణాల మనస్సు కూడా చెదిరిపోతుంది. అది చూసినటువంటి నంది ప్రమథగణాలని మందలించి వాళ్ళని మళ్ళీ వెళ్ళి వారి మార్గానికి వెళ్ళడం తిరిగి పంపిస్తాడు. అదే సమయానికి మన్మధుడు యోగముద్రలో ఉన్నటువంటి శివుడు ముందరికి వెళ్తాడు. అదే సమయానికి పార్వతి శివుడికి సేవలు అందించడానికి అక్కడికి వస్తుంది. శివుడికి నమస్కారం చేసి లేవబోతున్నటువంటి పార్వతిని కొంచెం వస్త్రం అనేటువంటిది పక్కకి దొరుకుతుంది. ఎంత పురాణ గాథలో వర్ణించబడింది. అదే సమయంలో మన్మధుడు శివుని మీదకి బాణాన్ని సంధిస్తాడు. దాంతో శివుడి మనస్సు చెదురుతుంది. కానీ వెంటనే తట్టుకొని ఈ మార్పుకి కారణం ఏమిటా అని ఒక్కసారి అటు ఇటు చూస్తాడు. వదల మాటనున్నటువంటి మన్మధుడు కనిపించగానే శివుడిలో క్రోధాగ్ని అనేటువంటి 3వ కన్నుని తెరిచి ఆ అగ్ని జ్వాలలకి మన్మధుడిని భస్మం చేసేస్తాడు. అది చూసినటువంటి పార్వతి భయ విహ్వలురాలై కళ్ళు మూసుకొని తర్వాత కొద్దిసేపటి తర్వాత తెరిచి చూసేసేపటి శివుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హిమవంతుడు వచ్చి కూతుర్ని ఓదార్చుకొని తనతో తీసుకొని వెళ్ళిపోతాడు. శివుడి ఆగ్రహానికి గురై బూడిదగా మారినటువంటి భర్తను చూసి రతీదేవి కన్నీరు మున్నీరు అయిపోతుంది. వసంత ఋతువుకి అధిపతి అయినటువంటి వసంతుడు వచ్చి రతీదేవిని సముదాయించి మన్మధుడికి బ్రహ్మ ఇచ్చిన శాపం ఏదిందో అది గుర్తు చేస్తాడు. 3వ భాగంలోకి వెళుతున్నా. ఈ 3ని సమగ్రం చేసుకున్నాం. సుందోపసుందుల్ని అంతం చేయటానికి బ్రహ్మ తిలోత్తముని సృష్టిస్తాడు. కానీ మన్మధుడు చిలిపిగా తన బాణం అనేటువంటిది బ్రహ్మ వైపు సంధించేటప్పటికీ ఆయన కూడా తిలోత్తమ ఇక్కడ జాగ్రత్త గమనించాలి. మానసిక పుత్రులకి బంధాలు అనేటువంటిది, మానసిక పుత్రికలకి మానసిక పుత్రులకి బంధాలు, ఇవి సంకేతార్థాలుగా మనం అర్థం చేసుకోవాలి.
తిలోత్తమ మీద వ్యామోహంతో వెంటబడతాడు. అది చూసినటువంటి తిలోత్తమ భయంతో లేడి రూపంలో పారిపోతుంది. బ్రహ్మ కూడా ఆమె వెంట పరిగెత్తూ ఉంటాడు. ఆ దృశ్యం చూసి దేవతలు భయభ్రాంతులు అవుతారు. ఈ రాబోతున్నటువంటి ప్రమాదాన్ని పసిగట్టినటువంటి శివుడు ఒక వేటగాడిగా మారి బాణం సంధించి బ్రహ్మ ముందుకు వస్తాడు. శివుడి భయంకర రూపం చూసినటువంటి బ్రహ్మ వాస్తవంలోకి మళ్ళీ తిరిగి వచ్చి తాను చేయబోయేటువంటి ఘోరం ఏమిటో తెలుసుకుంటాడు. ఈ సంఘటన తర్వాత మన్మధుడిని పిలిపించి, నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావయ్యా, ఇది ఎంతో అనూర్ధము, శివుడి రాక వల్ల ఇది నివారించబడ్డది, ఏదో ఒక రోజు నువ్వు శివుడి ఆగ్రహ జ్వాలలకి భస్మం అవుతావు అని చెప్పినటువంటిది ఈ శాపంగా, ఆ శాపం అనేటువంటిది ఈ సందర్భంలో మనకి తెలుస్తుంది అన్నమాట. శాపం విన్నటువంటి ఈ రతి మన్మధుడు భయంతో శాప విమోచనం కోసం బ్రహ్మని ప్రార్థించినప్పుడు చెప్తాడు, ఆది పరాశక్తి లలితాదేవి అవతారం ఎత్తుతుంది. ఆ అవతారంలో శివుడిని వివాహమాడుతుంది. ఆ వివాహం అనంతరం మన్మధుడు తిరిగి తన రూపాన్ని పొందగలుగుతాడు అని చెప్తుంది. అప్పుడు వసంతుడు అది గుర్తు చేసి ఇక్కడ చెప్తూ ఉంటాడు, రతీదేవికి, అమ్మ, ఎంతటి వారైనా శాప ఫలితం అనేటువంటిది అనుభవించక తప్పదు. ఏదేమైనా సరే బ్రహ్మ చెప్పినట్టు నా సోదరుడు ఎవరైతే ఉన్నాడో మన్మధుడు మళ్ళీ తిరిగి పుడతాడు, నీ భర్త, అంతవరకు ధైర్యంగా ఉండి లలితాదేవిని పూజిస్తూ ఉండు అనే ధైర్యవచనాలు చెప్తాడు. రుద్రగణాల నాయకుల్లో ఒకడైనటువంటి చిత్రకర్మ భస్మమైనటువంటి ఈ యొక్క మన్మధుడి బూడిదతో ఆడుకుంటూ బాలుడి రూపంలో ఉన్నటువంటి ఒక బొమ్మని తయారు చేస్తాడు. ఇవి చాలా విషయాలు చాలా మందికి తెలియదు. అలా తయారు చేసినటువంటి బొమ్మని శివుడి వద్దకు తీసుకెళ్తాడు. మరి శివలీలలు అనేటువంటివి అనిర్వచనీయం కదా. శివుడి దగ్గరికి తీసుకువెళుతున్నప్పుడే ఆ బొమ్మలో ప్రాణం అనేటువంటిది వచ్చి ఒక్కసారి శివుడికిను చిత్రకర్మకి కూడా ఆ బొమ్మ రూపంలో ఉన్నటువంటి బాలుడు ప్రణామం చేస్తాడు. చిత్రకర్మ యొక్క ఆనందం చాలా అద్భుతమైనటువంటి ఆనందం పొందుతాడు. ఆ బాలుడికి శతరుద్రీయ మంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేసుకోమని చిత్రకర్మ ఆదేశిస్తాడు. అదేవిధంగా మంత్ర పఠనం చేస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చివరి దశకి చేరుతూ ఉన్నప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. బాలుడు ఎంతో ఆనందపడిపోయి, నాతో యుద్ధం చేసిన వారు ఎవరైనా సరే నా శక్తిలో సగం వాళ్ళ శక్తిలో సగం పోగొట్టుకోవాలి అనేటువంటిది, ఆ శక్తి వచ్చి, ఆ సగం శక్తి వచ్చి నాలో చేరాలి. నా ప్రత్యర్థి ప్రయోగించేటువంటి ఏ ఆయుధమైనా సరే మరి నన్ను బంధించకూడదు అంటూ ప్రత్యేకమైనటువంటి వరాలన్నీ కూడా వేడుకుంటాడు. అదేవిధంగా ఈ బాలుడు ఇక్కడ చూడండి, ఇక్కడ భండాసురుడు ఆవిర్భావం జరగబోతూ ఉంటుంది. శివుడు వెంటనే వరాలన్నీ ప్రసాదించడమే కాకుండా కొన్ని వందల ఏళ్ల పాటు తను బ్రతికి ఉండేట్టుగా, రాజ్యం వెళ్ళేట్టుగా వరమిస్తాడు. ఇదంతా బ్రహ్మ గమనిస్తూ ఉంటాడు. సిగ్గు అనేటువంటి అర్థం వచ్చేలాగా, అహంభావం అనేటువంటి భావన వచ్చేలాగా భండ అంటాడు ఆ కోరికలు విని. రాక్షస ప్రవర్తి ఉన్నవాడి చేత భండాసురుడు అనేటువంటి పేరు అక్కడికి వస్తుంది. మనలో ఉన్నటువంటి గర్వమే ఈ భండతత్వం. అదేవిధంగా మహేశ్వరుడి క్రోధాగ్ని నుంచి పుట్టాడు కదా బూడిదైపోయి, అంటే మన్మధుడి యొక్క బూడిద రాసిది. భండు ఏమైపోయాడు? మహాబలవంతుడైపోయాడు. ఈ లోపల ఏమైంది? మిగిలినటువంటి మన్మధుడి బూడిద ఏదైతే ఉందో దాంట్లోంచి విశుక్రుడు, విషంగుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు అనేటువంటి వారు ఉత్పత్తి కాబడతారు. వాళ్ళిద్దరూ కూడా భండాసురుడికి ముఖ్యమైనటువంటి అనుచరులు అవుతారు. వాళ్ళతో పాటు వేలాది మంది రాక్షసులు ఆ బూడిద కణికల నుంచి కూడా పుట్టుకొస్తారు. వీళ్ళంతా కలిసి భండాసురుడి యొక్క 300 అక్షౌహిణుల సైన్యంగా ఏర్పడతారు. అలా అన్ని వేల మంది రాక్షసులు జన్మించారని తెలుసుకున్నటువంటి ఈ దానవుల గురువు ఎవరు? శుక్రాచార్యుడు. వాళ్ళందరికీ కూడా తాను గురుత్వ బాధ్యత తీసుకొని నిత్యంగా వాళ్ళకి చెప్పినటువంటి అనుష్ఠానాలు నిర్వర్తించమని వారిని ఆదేశిస్తాడు. దేవశిల్పి మయుణ్ణి రప్పించి మహేంద్ర పర్వతాల మీద శోణితపురము అంటే శూన్యక పట్టణము అనేటువంటి నగరాన్ని నిర్మింపజేస్తాడు శుక్రాచార్యుల వారు. మయుడు శూన్యక పట్టణాన్ని స్వర్గం కంటే కూడా ఎక్కువగా తీర్చిదిద్దాడు. బ్రహ్మచేత
హిరణ్యకశిపుడికి ఇవ్వబడినటువంటి కిరీటము, చామరాలు, గొడుగులు, ఆ తర్వాత ఒక ధనుస్సు, విజయం అనేటువంటి ధనుస్సు, ఇట్లాంటి గొప్ప గొప్ప వాటితోటి నిర్మింపజేస్తాడు. రాక్షసులందరినీ కూడా ఆ నగరానికి రప్పించి భండాసురుణ్ణి రాజుగాను, విషుక్రుణ్ణి, విషంగుణ్ణి యువరాజులుగాను నియమిస్తాడు. భండాసురుడికి యాక్చువల్గా సమ్మోహిని, కుముదుని, చిత్రాంగి, సుందరి అనేటువంటి 4 భార్యలు. శుక్రాచార్యుడు ఆధ్వర్యంలో హోమాలు, వేద పఠనం, తపస్సు సక్రమంగా జరుగుతూ ఉండేవి. అతడు ఎవరు? భండాసురుడు. అదేవిధంగా ధర్మపరుడు, ఎందుకంటే శుక్రాచార్యుడు ఇక్కడ గురువు. శివారాధన తత్పరుడై శివాయ యజ్ఞయాగాలు చేస్తూ చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. అతడి బలం పెరిగిపోతూ ఉన్నది. ఇంద్రుడి బలం తరిగిపోతుంది, ఎందుకంటే సగం నాకు కావాలంటున్నాడు కదా ఎప్పుడన్నా యుద్ధం జరిగిన. ఇప్పుడు ఇది గ్రహించాడు నారాయణమూర్తి, మాయను సృష్టించాడు. నువ్వు భండాసురుడి దగ్గరికి వెళ్ళి అతన్ని మోహించి విషయ సుఖాల్లో మునిగి తేలేట్టుగా చెయ్యి అని ఆజ్ఞాపించాడు. విష్ణువు ఆజ్ఞ మీద మాయ భండాసురుణ్ణి మోహంలో ముంచెత్తేసి విషయ సుఖాల్లో పడేసి యజ్ఞాలు, శివారాధన మర్చిపోయేలాగా చేస్తుంది. అదే సమయంలో నారదుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్ర, భండాసురుడు మాయామోహితమై ఉన్నాడు, దేవి పరాశక్తిని ఆరాధిస్తే శ్రేయస్సు కలుగుతుందని చెప్తాడు. నారదుడి చెప్పినటువంటి సూచన తీసుకొని హిమాలయ పర్వతానికి వెళ్ళినటువంటి ఇంద్రుడు దేవతలందరితో కలిసి పరాశక్తిని పూజిస్తూ ఉంటాడు. ఈ లోపల ఇక్కడ శుక్రుడు భండాసురుడిని కలుసుకొని, రాజా, శ్రీహరి మీ జాతినంతా కూడా నిర్మూలన చేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని బలహీనుల్ని చేయటానికి మాయామోహితుణ్ణి చేశాడు. ఆ ప్రభావం వల్ల రాక్షసుల శక్తి బలహీనమైంది. ఇంద్రుడు మిమ్మల్ని జయించడానికి తపస్సు మొదలుపెట్టాడు. అందుచేత నువ్వు వెంటనే ఇంద్రుడి మీదకి దండెత్తు అని చెప్పాడు. శుక్రుడి ఆజ్ఞని పట్టుకొని ఈ భండాసురుడు ఇంద్రుడిపైకి యుద్ధానికి వెళ్ళటం జరుగుతుంది. కానీ వారు ప్రవేశించకుండా పరాశక్తి అనేటువంటిది ఈ ఒక కోటని నిర్మిస్తూ ఉంటుంది. ఈ భండాసురుడు పగలగొట్టినటువంటి కోట కూడా ఏదైతే ఉందో ఈ తిరిగి రావటంతో ఈ మళ్ళీ భండాసురుడు విచారంతో తన నగరం వైపు మరలిపోతూ ఉంటాడు. కాబట్టి భండాసురుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? తమ్ముళ్లతోటి, మంత్రులతోటి, తమ పిల్లలతోటి, ఎందుకంటే బాల కావాలి కదా, అక్కడ సభని ఏర్పాటు చేసి చెప్తూ ఉంటాడు అందరితో, దేవతలు మనకి శత్రువులు, మన్మధుడు బతికున్నంత వరకు ఏ సమస్య లేకుండా అన్ని సుఖ సౌఖ్యాలు అనుభవించారు. మరి అదృష్టం కొద్దీ మనమంతా మన్మధుడి బూడిద నుంచే జన్మించాము. ఇప్పుడు దేవతలందరూ కలిసి మన్మధుడు తిరిగి జన్మించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలని మనం అడ్డుకోవాలి. కాబట్టి మనం ఈ రూపాలలో వెళితే దేవతలని మనం గెలవలేము. కాబట్టి వాయు రూపంలో వాళ్ళ శరీరంలోకి ప్రవేశించాలి. అట్లా వారి శరీరాలని మన ఆధీనంలోకి తెచ్చుకొని వాళ్ళని కృషింపచేస్తే వారిని అంతం చేయటం తేలికైపోతుంది. కాబట్టి ముల్లోకాల్లో కూడా జీవుల శరీరాల్లోకి మనం వాయు రూపంలో చేరుదాం. భండాసురుడి మాటలు విన్నటువంటి ఆయన సైన్యం అంతా ఆనందంతో చిందులు తొక్కేస్తూ ఉంటుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్షౌహిణుల సైన్యంతో కూడాను భండాసురుడు వాయు రూపంలోకి మారిపోయి దేవలోకపు దేవతల మనస్సుల్లోకి ప్రవేశించి వారి మానసిక శక్తిని హరించి మోహాలని వికారంగా చేసేస్తూ ఉంటాడు. వికృతాకారాల్లో ఉన్నటువంటి ఈ దేవి దేవతలకి ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేటువంటిది క్షీణించిపోతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా నిర్వీర్యులైపోతూ ఉంటారు. ఏ పని చేయటానికి కూడా అశక్తులైపోతారు. చివరికి వృక్షాలు, జంతువులు కూడా అదే గతి పట్టిపోతుంది. అనుచరులతో ఉన్నటువంటి ఈ విషుక్రుడు భూలోకంలో ఉన్నటువంటి మానవులకు కూడా అదే గతి పట్టిస్తాడు. విషుక్రుడు అనేటువంటి మాత్రం చాలా గొప్ప అర్థం. మనుషులు చిరునవ్వును కూడా మర్చిపోతారు. మనలాగానే సంతోషాలన్నీ హరించుకుపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు గౌరవాలు కోల్పోయి ఇతరులకి మనం అండగా ఉండాలనేటువంటి భావనను కూడా కోల్పోతారు. నిత్య నైమిత్య కార్యాలలో కూడా చేద్దామనేటువంటి ఆసక్తి నశించిపోయి నిర్వికారులై ఒక రాళ్లలాగా, శిలల్లాగా ప్రవర్తించడం మొదలు పెడతారు. రసాతలంలోనేమో విషంగుడు విజృంభిస్తాడు. విషంగుడు అంటే పాయిజన్. నాగలోకంలో ఏ కారణం కూడా లేకుండా విచారంలో ఉన్నటువంటి ఒకరినొకళ్ళని ద్వేషించుకుంటూ నాగలోకంలో కూడా రసహీనులైపోతారు.
ఇట్లా ముల్లోకాలు కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉంటాయి. స్వర్గలోకంలో బ్రహ్మతో సహా అందరూ దేవతలందరూ కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి ఆందోళన పడిపోయి శ్రీహరి దగ్గరికి వెళ్తారు. శ్రీహరి ఆ సమయంలో కళ్ళు మూసుకొని సుషుప్తావస్థలో యోగ నిద్రలో ఉన్నట్టుగా దర్శనమిస్తాడు. దేవతలందరూ స్తోత్ర పాఠాలు చేసిన తర్వాత ఆయన కళ్ళు తెరవటం జరుగుతుంది. ఏంటిది, మీరందరూ శక్తులు నశించినట్టుగా ఎండిపోయి కనిపిస్తున్నారు, ఏమిటయ్యా అని ఆశ్చర్యంగా ప్రయత్నిస్తాడు విష్ణు స్వరూపుడు. మీరందరూ కూడా భండాసురుడి మాయకేమన్నా బలైపోయారా? నాకు కూడా లక్ష్మి మీద ఆసక్తి తగ్గుతున్నది. నేను బ్రహ్మరుద్రుల అనేటువంటి వాళ్ళం, కారణ పురుషులం. మేము కూడా భండాసురుడి యొక్క దుష్కృత్యాల నుంచి తప్పించుకోలేకపోతున్నాము. మనలందరినీ కాపాడగలిగినటువంటి శక్తి కలవారు ఒక్కరే, ఆయన మహాశంభుడు. పరాశక్తి ఆయన వెన్నంటే ఉంటుంది. ఆయనకి రూపం లేదు, దేని మీద ఆధారపడడు, అన్నిటికీ అతీతుడు. కనుక ఆయన్ని ఈ భండాసురుడి మాయ అనేటువంటిది ఏం చేయలేదు. అందరం కలిసి ఆయన్ని శరణం వెళదామని శ్రీహరి దేవతల్ని వెంట పెట్టుకుని బయలుదేరారు. వాళ్ళంతా కలిసి బ్రహ్మాండం అవతల అంచుకు చేరుకుంటారు. అక్కడ పెద్ద గోడ అడ్డుగా కనిపిస్తూ ఉంటుంది. దేవతలు దేవలోకంలో ఉన్నటువంటి గజ సైన్యాన్ని రప్పించి గోడ బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తారు. గోడలో ఒక చిన్న చీలికలాగా వస్తుంది. అందులో నుంచి లోపలికి వెళ్ళినటువంటి వారికి నిరాలంబం, నిరజ్ఞానము, అదేవిధంగా పంచభూతరహితుడైనటువంటి చిదాకాశం, చిన్మయ ఆకాశం అనేటువంటిది అక్కడ దర్శిస్తుంది. ఆ ఆకాశంలో నిలబడినటువంటి దేవతలందరూ చిదాకాశ రూపంలో ఉన్నటువంటి మహాశంభుడి యొక్క స్తోత్రాన్ని చేస్తారు. మబ్బు లాంటి నల్లటి రూపంతో, అదేవిధంగా చేతిలో శూలము, ఒక చేతిలో కపాలము, త్రినేత్రుడైనటువంటి మహాశంభు దర్శనం అయిపోతుంది. చేతులలో అక్షమాల పుస్తకంతో చంద్రునిలాగానే వెలిగిపోతూ పరాశక్తి ఆయన పక్కనే ఉంటుంది. మీరందరూ వచ్చినటువంటి కారణం నాకు తెలుసయ్యా, మహాశంభు చెప్తూ ఉన్నారు. మహాప్రళయం నుంచి మిమ్మల్ని కాపాడటం అనేటువంటిది నా విద్యుక్త ధర్మము. సాధారణ ప్రళయం అయితే విష్ణువు మనల్ని కాపాడగలుగుతాడు, కానీ ఇప్పుడు వచ్చింది భండాసురుడి వలన సంభవించినటువంటి మహాప్రళయము. దాని నుంచి కాపాడగలిగింది లలితా పరమేశ్వరి మాత్రమే. లలితా పరమేశ్వరిని కేవలం పరాశక్తి సృష్టించగలదు. కాబట్టి అందరూ ఆమెని శరణు వేడండి అని చెప్పాడు మహాశివుడు. ఆ మాటలు విన్నటువంటి దేవతలకు ఏం చేయాలో అర్థం కాదు. పరాశక్తిని ఏ విధంగా ప్రసన్నురాలని చేసుకోవాలో మాకు తెలియదు కదా, మాకు చెప్పు అయ్యా మహాశంభు అని అడుగుతారు. ఆయన పరాశక్తిని ప్రసన్నురాలిని చేసేటువంటి యజ్ఞ యాగాదుల విధి విధానము, ఆ తరగపాత జరగబోయేటువంటి పరిణామాలు కూడా ఎట్లా ఉంటాయో చెప్పి, దేవతలు చేయబోయేటువంటి యాగానికి హోతగా తనే ఉండటానికి ఆయన సిద్ధమవుతాడు. మహాశంభునాథుడు వాయు రూపంలో ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. ఎంత సంకేతాలు ఉన్నాయి జాతక సగం మందికి మీకు తెలిసిపోతూనే ఉండవచ్చు. క్రియాశక్తిగా మారినటువంటి పరాశక్తి యొక్క సహాయంతో వాయుశక్తినంతటినీ కూడా ఉపయోగించి జల సముద్రం పూర్తిగా ఎండిపోయేలాగా ఒక్కసారి ఉఫ్ఫని ఊపుతాడు. ఇలా నిర్జలమైనటువంటి సముద్రంలో ఏర్పడినటువంటి ఒక పెద్ద గుంట గొయ్యి ఏదైతే ఉంటుందో తన మూడవ నేత్రంతో చిదగ్నిని ప్రజ్వలింపచేస్తాడు. అట్లా వెలుగుతున్నటువంటి అగ్ని పాతాళం నుంచి కూడాను బ్రహ్మలోకం అనేటువంటిది వరకు కూడా ఆ గొప్పదైనటువంటి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత, ఆ చిదగ్ని అనేటువంటిది పాతాళం నుంచి బ్రహ్మలోకం వరకు కూడా వ్యాపించిపోయి ఉన్నది. హోమకుండం అనేటువంటి దాన్ని నక్షత్రాలనే పుష్పాలుగా అలంకరించాడు. ఆ తర్వాత వేద విధిలో యాగాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పుష్కళము, ఆవర్తకము అనేటువంటి ప్రళయ మేఘాలని హోమంలో సృక్స్రువాలుగా ఉపయోగించడం చేస్తాడు. హోమకుండంలో 6 సముద్రాలని సమర్పిస్తాడు. యాగ సమాప్తి సమయంలో అలంకరించుకున్నటువంటి దేవతలంతా కూడాను ఆ యొక్క సురుక్సువాలలో కూర్చొని తమని తాము హోమాగ్నికి సమర్పించుకుంటారు. అక్కడితో ఆ యాగం ముగిసిపోతుంది. తాను వచ్చినటువంటి ఈ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినటువంటి శంభునాథుడు వాయు రూపం వదిలేసి తన స్వస్వరూపంలోకి వెళ్ళిపోతాడు. ఈ విధంగా పూర్తి అయినటువంటి చిదగ్ని హోమకుండం నుంచి వివిధమైనటువంటి అనేకమైనటువంటి ఆయుధాలతో
9 అంతస్తులలో 9 ఆవరణతో ఉన్నటువంటి శ్రీచక్ర రథము, శ్రీచక్ర రాజరథము అనేటువంటి ప్రత్యేకమైనటువంటి వాహనం లాంటి దాని మీద కూర్చున్నటువంటి లలితాదేవి ఆవిర్భవిస్తుంది. ఇలా చిదగ్ని నుండి ఉద్భవించినటువంటి లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరుని సృష్టిస్తుంది. ఇక్షుధనస్సు, పంచబాణాలు, పాశం, అంకుశం అనేటువంటి 4 ఆయుధాలని చేతుల్లో ధరించి చతుర్బాహు సమేత అయిపోతుంది. ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఎర్రటి కాంతితో నిత్య షోడశికారూప నిరంతరము కూడా 16 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి అందరూప లావణ్యంతో ఉంటుంది. ఆమె శరీరం నుంచి, అంగాంగాల నుంచి అనేక మంది దేవతా స్వరూపాలు, సురగణాలన్నీ కూడాను ఉద్భవించడం మొదలవు. ఈ అపురూపమైనటువంటి దృశ్యాన్ని చూసినటువంటి ఇంద్రాది దేవతలు కూడా పరమానంద భరితులైపోయి తిరిగి తిరిగి ఎన్నెన్నో పర్యాయాలుగా తల్లికి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇదే మనకి చెప్పినటువంటి సహస్రనామంలో చిదగ్నికుండ సంభూత చక్రరాజరథారూఢ, చక్రం శ్రీచక్రం అనేటువంటి ఆ చక్రరాజ రథారూఢ అయిపోయింది. దేవకార్య సముజ్యత అనేటువంటి పదాలు. ఈ శ్రీచక్రరాజ రథం అనేటువంటిది 4 యోజనాలు, అంటే 1 యోజనం 9 మైళ్ళు సుమారుగా వెడల్పు, 4 యోజనాల వెడల్పు అంటే 9 నాళ్ళ 36 మైళ్ళు వెడల్పు, 10 యోజనాలు ఎత్తు అంటే 90 యోజనాలు ఎత్తు, 9 పర్వాలు, 4 చక్రాలుగా 4 వేదాలు, చతుర్విధ పురుషార్థాలుగా 4 అశ్వాలు, బ్రహ్మానంద భరితమైనటువంటి పతాకం, అన్నిటికన్నా ఉచ్చస్థానంలో బిందుపీఠము, మేరు ప్రస్తార రూపం కలిగి తేజస్సు అనేటువంటి ఒక పదార్థం చేత నిర్మించబడిపోయింది. త్రివిధాలైనటువంటి సృష్టి, స్థితి, లయాలైనటువంటి దేవకార్యము అంటే దేవతల శక్తులకు మించినటువంటి భండాసుర వధ ద్వారా ముల్లోకాలని కాపాడడం అనేటువంటి గొప్ప శక్తిని కలిగి ఉన్నది. ఇక్కడ నుంచి లలితా సహస్రనామాల్లో జగన్మాత యొక్క వర్ణనం. ఉదయిస్తున్నటువంటి 1000 కిరణాలు కలిగినటువంటి సూర్యుడి కాంతితో 4 చేతులతో, ఆ చేతులలో ధరించినటువంటి ఆయుధాలు, ఇవన్నీ కూడా జగన్మాత యొక్క సౌందర్య వర్ణనగా, గొప్పదైనటువంటి శక్తి సౌందర్య వర్ణనగా మనకి చెప్పబడింది. ఇప్పుడు లలితా సహస్రనామంలో కొన్ని వివరాలు తీసుకుని ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాం. సంపత్కరీ సమారుఢ సింధుర బ్రజ సేవిత. జగన్మాత చేతిలో ఉన్నటువంటి అంకుశం అనేటువంటి అస్త్రం నుంచి సంపత్కరీ దేవి ఉద్భవిస్తున్నదని చెప్తూ ఉన్నారు స్మియాది వాగ్దేవ. ఆమె రణకోలాహలం అనేటువంటి మత్తగజాన్ని అధిరోహించి ఉన్నదని. అశ్వారూఢాధిష్ఠిత అశ్వ కోటి కోటిభిరావృత. పాశం నుండి అశ్వారూఢ అనేటువంటి అంశ అయినటువంటి శక్తి ఉద్భవిస్తుంది. ఆమె అపరాజిత అనేటువంటి అశ్వాన్ని అధిరోహించి ఉన్నది. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. తల్లి తానే స్వయంగా అన్ని ఆయుధాలతో నిండి ఉన్నటువంటి చక్రరాజం అనేటువంటి రథాన్ని సర్వాయుధ పరిష్కృత ఎక్కి కూర్చొని ఉన్నది. గేయ చక్రరథారూఢ మంత్రిణి పరిసేవిత. మంత్రిణీదేవి ఎవరు? రాజశ్యామల లేదా మాతంగేశ్వరి. రేపు 22 నుంచి మొదలు కాబోతున్నది మనకి ఆ నవరాత్రులు, గుప్త నవరాత్రులు. గుప్త నవరాత్రి అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా తనలో తాను ప్రవేశించి ఆ 9 రోజులు కూడాను జగన్మాత యొక్క ఉపాసన చేయటం అనేటువంటిది గుప్త నవరాత్రి. మంత్రిణీదేవే గేయచక్రం అనేటువంటి రథాన్ని ఎక్కి ఉంటుంది. ఈ శ్రీచక్రం చుట్టూ ఉన్నటువంటి త్రికోణమే ఈ గేయచక్రం. కిరిచక్ర రథారూఢమన్ దండనాథ పురస్కృత. వరాహం చేత లాగబడుతూ ఉన్నటువంటి రథం మీద చేతిలో దండాన్ని దాల్చి దండనాథదేవిగా ఉంది. ఆ తర్వాత లలితాదేవి కోపంతో చేసినటువంటి హుంకారం ఏదైతే ఉందో అక్కడి నుంచి 6 కోట్ల మంది యోగినులు, మరో 6 కోట్ల మంది భైరవులు పుట్టుకొని రావటం జరుగుతుంది. అనంతమైనటువంటి శక్తి సేన అనేటువంటిది ఉద్భవిస్తుంది. అంత గొప్ప శక్తిని మనలోంచి వెలికి తీయాలి జగన్మాత ఆరాధన ద్వారా. ఈ గర్వం అనేటువంటి బండుణ్ణి, అహం అనేటువంటి బండుణ్ణి నిర్మూలించడానికి. ఇక్కడ మనము చిన్న అవివాహితులైనటువంటి వారిని సింహాసనం పైన ఆసీనులు కావడానికి అనర్హులని ఒక శాస్త్రం. మహాపురుష లక్షణాలు కలిగిన వారినే కూర్చుండబెట్టాలి.
మరి ఇక్కడ జగన్మాత ఉత్తమమైనటువంటి స్త్రీ, గొప్పదైనటువంటి శక్తి దేవతలాగా ప్రకాశిస్తున్నది. మరి ఈమెని వివాహం ఆడటానికి పరమేశ్వరుడు తప్ప ఇంకొకళ్ళు అర్హులు కారు అని బ్రహ్మ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు తన రూపాన్ని మార్చుకొని జగన్మోహనాకార రూపంలో బ్రహ్మ ఎదుటికి వచ్చి నిలబడతాడు. బ్రహ్మ ఆనందంతో మహేశ్వరుడికి కామేశ్వరుడు అనేటువంటి నామధేయాన్ని ఇస్తాడు. పరాశక్తికి తగిన వరుడెవరు? కామేశ్వరుడే అని దేవతలందరూ కూడా దేవి వద్దకు వెళ్ళి స్తుతిస్తారు. కామేశ్వరుడు దేవి కూడా పరస్పరంగా ఆకర్షితులవుతారు. ఎవరు? జీవాత్మ పరమాత్మలే ఆకర్షితులు అవుతామంటే ఇక్కడ నీ జీవాత్మ పరమాత్మ పట్ల ఆకర్షితమై ఉండాలి. అప్పుడు ఆ సమయంలో పరమేశ్వరి తన చేతిలో ఒక హారం ఉంటుంది. ఆ హారాన్ని శూన్యంలోకి విసిరిస్తుంది. ఆ హారం కామేశ్వరుడి కంఠంలో పడుతుంది. దేవతల యొక్క ప్రార్థనని మన్నించినటువంటి శ్రీహరి లలితా కామేశ్వరుల యొక్క వివాహాన్ని చేస్తాడు. కామేశబద్ధమాంగల్య సూత్ర శోభిత కంధర. దేవతలు చెరుకు విల్లుని, శ్రీహరి పుష్పాయుధాన్ని, వరుణుడు నాగపాశాన్ని, విశ్వకర్మ అంకుశాన్ని, అగ్నిదేవుడు కిరీటాన్ని, సూర్యచంద్రులు కర్ణాభరణాలని, మధురపాత్రని కుబేరుడు, చింతామణిని లక్ష్మీదేవి, ఛత్రాన్ని చంద్రుడు, వింధ్యామరలని, ఇలా అందరూ కూడా ఈ లలితా కామేశ్వరులకి బహుకరిస్తుంది. బ్రహ్మ కుసుమాకరం అనేటువంటి ఒక విమానాన్ని బ్రహ్మ వీరికి ఇవ్వటం జరుగుతుంది. మరి ఇక్కడ దేవతలందరూ పరాశక్తిని పలు విధాలుగా ప్రాధేయపడతారు, కీర్తిస్తారు, స్తుతిస్తారు. నారదుడు కూడా నమస్కరించి, అమ్మా నీవు పరబ్రహ్మ, సాధుజన రక్షణకే ఆవిర్భవించావు. ఈ భండాసురుడు ఈ 3 లోకాలని కూడాను హింసకు గురి చేస్తూ ఉన్నాడమ్మా. దేవతలంతా కూడా భయభ్రాంతులై ఇక్కడే నివాసాలు ఏర్పరచుకున్నారు. నీవు అభయం ఇస్తే తల్లి వాళ్ళు తమ ఆవాసాలకు వెళ్ళిపోతారని నిర్ణయించుకుంటాడు. పరాశక్తి అభయం ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళంతా తిరిగి తమ లోకాలకు వెళ్ళిపోతారు. మహాశంభుడి ప్రశంసలతో లలితాదేవి సృష్టి కార్యక్రమం కొనసాగిస్తుంది. ఎడమ నేత్రం నుంచి కూడాను చంద్రతత్వంతో బ్రహ్మాండ లక్ష్మిని, కుడి నేత్రం నుంచి సూర్యతత్వంతో విష్ణు పార్వతి. ఈ నామాలు చూడండి ఎంత లోతుగా ఉంటాయో. ఇవి ఇంకొక సందర్భంలో మళ్ళీ మనం ప్రస్తావిస్తాం. 3వ నేత్రం నుంచి అగ్నితత్వంతో రుద్ర సరస్వతులు ఉద్భవిస్తారు. ఇది మనకి 8వ ఆవరణ. 9వ ఆవరణలో బిందు స్వరూప నుంచి 8వ ఆవరణ, అక్కడి నుంచి వసిన్యాది వాగ్దేవతలు. కాబట్టి ఈ బ్రహ్మలక్ష్మి, విష్ణు పార్వతి, అగ్నితత్వంతో రుద్రసలు, వీళ్ళు ముగ్గురు కూడాను సృష్టి స్థితి లయాలకు కాదు. అదేవిధంగా తన పొడవైనటువంటి కేశాల నుంచి అంధకారాన్ని ఏర్పరుస్తుంది. కనుల్లో నుంచి సూర్య చంద్ర అగ్నులని 3 కళ్ళల్లోంచి, నుదుటి మీద ఉన్నటువంటి ఆభరణం నుంచి నక్షత్రాలు, పాపిట గొలుసు నుంచి నవగ్రహాలు, కనుబొమ్మల నుంచి కూడా అనేకమైనటువంటి వేదాంగ శాస్త్రాలు, ఊపిరి నుంచి వేదాలు, వాక్కు నుంచి అనేకమైనటువంటి వాంగ్మయాలు, చిబుకం నుంచి కూడా వేదాంగాలు, కంఠం మీద ఉన్నటువంటి 3 త్రివలయాలు ఏవైతే ఉన్నాయో, త్రిరేఖాలు, వాటి నుంచి వివిధమైనటువంటి, మనం ఇవన్నీ సౌందర్యాలు చెప్పు, గొప్పదైనటువంటి శాస్త్రాలని సృష్టిస్తుంది. వక్షస్థలం నుంచి పర్వతాలు, మనస్సు నుండి చిదానందము, హస్త నఖముల నుంచి విష్ణువు యొక్క దశావతారాలు, అరచేతుల నుంచి కూడాను ఉభయ సంధ్యలు కూడాను ఉద్భవింపచేస్తుంది. హృదయం బాలాదేవి, జ్ఞానం శ్యామలాదేవి, అహంకారం వారాహీదేవి, చిరునవ్వు విఘ్నేశ్వరుడుగా రూపుదిద్దుకుంది. అంకుశం నుంచి సంపత్కరీదేవి, పాశం నుంచి అశ్వారూఢదేవి, కపోలాల నుంచి కూడా నకులీశ్వరి, కుండలిని శక్తి నుంచి కూడా గాయత్రిని కూడాను సృష్టిస్తుంది. చక్రరాజరథానికి ఉన్నటువంటి 8 చక్రాల నుంచి 8 మంది దేవతలు పుడతారు. 9వ ప్రాకారం బిందు పీఠంలో జగన్మాత ఆశీర్వాదాలు ఉంటుంది, కామేశ్వరాంక. చివరికి ఈ చక్రరాజ రథం అనేటువంటిది దానికి సంరక్షక దేవతలని ఖడ్గమాల చదివే వాళ్ళకి కొంచెం అంటున్నాం. లలితాదేవి ఇలా సృష్టి కార్యం పూర్తి చేసి తన భర్త అయినటువంటి శివకామ సుందరుణ్ణి శివచక్రం సృష్టించయ్యా అని చెప్పి ఆయన చేసినటువంటి హుంకారం నుంచి 23 మంది శివచక్ర దేవతలు అనేటువంటి వాళ్ళు పుట్టుకొస్తారు. ఈ విధంగా శక్తిసేన సృష్టి కార్యక్రమం పూర్తి చేసినటువంటి ఆ జగన్మాత
16 మంది మంత్రులతో ముఖ్యురాలైనటువంటి శ్యామలాదేవిని ముఖ్యమంత్రిగా నియమించుకుంటుంది. ఆ కారణం చేతనే మనం శ్యామలాదేవిని మంత్రిని దేవి అని చెప్పుకుంటాం. మంత్రిని అంటే జ్ఞానస్వరూపం. ఈ చక్రరాజ రథం ఏదైతే ఉందో దాని నుంచి సృష్టించబడ్డటువంటి రథాలలో ఒకటైనటువంటి 7 పర్వాలు కలిగినటువంటి గేయ చక్ర రథం మీద శ్యామలాదేవి అధిరోహించి లలితాదేవికి కుడి పక్కన ఉంటుంది. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. అదేవిధంగా వరాహాల చేత లాగబడుతున్నటువంటి కిరిచక్ర రథం మీద అధిరోహించి వార్తాళీదేవిని 12 మంది దండనాథులకి సేనాధిపతిగా నియమిస్తుంది. ఆమె వారాహిదేవి. ఆషాఢగుప్త నవరాత్రులు ఈ వారాహిదేవి చేసుకుంటాం. ఆషాఢ మాసం ఈమెనే వారాహి అంటాం. దండనాథ దేవి అని కూడా చెప్తాం. లలితాదేవి తన కనుబొమ్మల నుంచి గదలను సృష్టించి దండనాథ దేవికి ఇస్తుంది. అందుకే ఇక్కడ కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత వరాహముల చేత లాగబడుతూ ఉన్నటువంటి ఎంతో గొప్ప సంకేతాలు ఉన్నాయి ఇందులో. శక్తిసేనని సంపూర్ణంగా కూర్చుకున్నటువంటి లలితాదేవి భండాసురుడి మీద యుద్ధానికి వెళుతోంది. ఆమె అంకుశం నుంచి కూడా సంపత్కరి అనేటువంటి శక్తి అంశ తనతో పుట్టినటువంటి అనేకమైనటువంటి గజ సమూహంతో లలితాదేవి వెనకే ఉంటుంది, ఎస్కాట్ చేస్తుంది. జగన్మాత తన ఈ గజ యూధమంతా కూడాను సంపత్కరీ దేవిని అధికారినిగా నియమించింది. ఆ గజ సేనని నడిపించబడింది. పాసం నుంచి వచ్చినటువంటి అశ్వారూఢాదేవి అపరాజిత అనేటువంటి అశ్వం ఎక్కి ఈ అశ్వ సమూహంతో కూడి లలితాదేవికి ముందు వైపు ఉన్నది. యుద్ధ భేరిని మోగిస్తూ లలితాదేవి శక్తి సేనతో ముందుకు అట్లా వెళ్ళిపోతూ ఉన్నది. మన జీవితంలో మనం కూడా అటువంటి గొప్ప శక్తితోటే ముందుకు అడుగు వేయాలి. దండనాథదేవి ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటాడు భండాసురుడు మనలోకి. వాయు రూపంలో ప్రవేశిస్తాడని చెప్తున్నారు కదా పురాణాంతర్గతంగా. దండనాథదేవి తన రథం నుంచి దిగి వజ్రఘోషం అనేటువంటి ఒక సింహం మీద కూర్చొని ఉన్నది. ఎవరు? వారాహి. సైన్యం అనేటువంటిది లలితాదేవి 12 నామ స్తోత్రం కూడా చేస్తూ వెళుతూ ఉన్నది. గేయ చక్ర రథం మీద ఉన్నటువంటి మంత్రిని దేవిని ఆమె యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో శ్యామలని 16 నామ కీర్తన చేస్తూ కూడా ముందుకు లాక్కెళ్ళిపోతుంది. మంత్రిని దేవి హస్తం మీద ఉన్నటువంటి ఒక పక్షి నుంచి కూడా చేతిలో ధనుస్సుని ధరించినటువంటి ధనుర్వేదుడు అనేటువంటి వాడు అవతరిస్తాడు. అమ్మా, ఇది చిత్ర జీవం అనేటువంటి ధనస్సు, ఇది అక్షయ తూణీరము, అసుర సంహారానికి వీటిని ఉపయోగించు అని శ్యామలామ్మకి అందజేస్తాడు. లలితాదేవి వార్తాళిదేవి శ్యామలాదేవిని వీళ్ళిద్దరిని కూడా సేనానాయకులుగా నియమించుకుంటూ తర్వాత చేసినటువంటి హుంకారంలోంచి 64 కోట్ల మంది యోగినులు, అంతమంది భైరవులు, లెక్కలేనటువంటి శక్తి సేనలు కూడా పుట్టుకొస్తారు. ఈమె నుంచి ఉత్పన్నమైనటువంటి 4 సముద్రాల ఘోష కూడా రణభేరిగా అనేకమైనటువంటి వాయిద్య విశేషాలుగా వెన్నంటుతూ రాగా భండాసుర వధకి రణరంగానికి బయలుదేరింది జగన్మాత. కిరిచక్ర రథం నుంచి దిగి వజ్రఘోషం అనేటువంటి సింహాన్ని అధిరోహించిందని చెప్పుకున్నాం కదా దండనాథదేవి. ఈ అసేనంతా కూడా 12 నామాలతో స్తోత్ర పాఠం చేస్తున్నది. పంచమి దండనాథాచ సంకేత సమయేశ్వరి తథా సమయా సంకేత వారాహి పోత్రిణి తథా వార్తాళీ చ మహాసేన ప్రాజ్ఞా చక్రేశ్వరి తథా అరిగ్ని చేతి సంప్రోక్తం నామ 12కం యూనే. ఇలాగ దానం చేస్తారు. ఇంకేది ఆపుతుంది ఆ దైవశక్తిని, ఆదిపరాశక్తి శక్తిని? గేయ చక్రం రథంలో బయలుదేరినటువంటి మంత్రిని యుద్ధ కవాతు చేస్తూ వాయిద్యాలను మోగిస్తుంది. ఆమె సేనంతా కూడా చక్కగా అలంకృతులైపోయి వీణ ఇటువంటి వాయిద్యాలతో గానం చేస్తూ కొనసాగుతూ ఉన్నారు. మంత్రిని దేవిని సంగీత యోగిని, శ్యామల మంత్రనాయిక, మంత్రిని, సచివేషిని, ప్రధానేషి, కుశప్రియ, వీణావతి, వైణికి, ఇంకా ముద్రిణి, నీపప్రియ, కదంబవేశ్య, కాళిదాస్ రచన శ్యామలా దండకంలో, కదంబ వనవాసిని,
సదామల ఇలా 16 నామాలతో ఆమెను అనుసరిస్తున్నటువంటి సేన ఈ షోడశ నామ పాఠం చేస్తున్నది. ఈ స్తోత్రం పఠించిన వారు ముల్లోకాలని జయించగలరని మనకు చెప్పబడుతుంది. ఆమె చేతిలో ఉన్నటువంటి చిలుక నుంచి ధనుర్వేదం వచ్చేసింది. 4 చేతులు 3 తలలు 3 కన్నులు కలిగినటువంటి వీరుడు ఈ ధనుర్వేదుడు ఆమెకు నమస్కరించి, అమ్మా భండాసురుడితో నువ్వు యుద్ధానికి బయలుదేరుతున్నావు, ఈ చిత్రజీవం అనేటువంటి ఈ ధనుస్సుని స్వీకరించు తల్లి, అక్షయ బాణంలా ప్రకాశిస్తుందని చెప్పి ధనుస్సుని 2 అమ్ముల పొదుల్ని కూడా శ్యామలాదేవికి ఇస్తాడు. ఈమెకే యంత్రిణి తంత్రిణి అనేటువంటి 2 చిలికత్తెలుగా ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా చిలుకని వీణని ధరించి ఆమె వెంట బయలుదేరుతారు. స్తోత్ర పాఠాలు గానాలతో సైన్యం అనుసరిస్తూ ఉంటే 4 చేతుల్లో కూడా నువ్వు చెరుకు గడ, బాణాలు, శూలము, అంకుశం ధరించినటువంటి ఆదిపరాశక్తి యొక్క అంశైనటువంటి జగన్మాత లలితాదేవి కథన రంగంలో వెళ్ళిపోతున్నది ముందుకి. రథం మీద తెల్లటి గొడుగులతోటి కూడాను విజయ అనేటువంటి అనేకమైనటువంటి పరిచారికలు చామరాలు వీస్తూ ఉంటే ఒక్కసారి ఊహించండి ఆ జగన్మాత వైభవం. దేవతా స్త్రీల యొక్క సంగీత వాయిద్యాలతో, బ్రహ్మాది దేవతల స్తోత్రాలతో, కామేశ్వరి మొదలైనటువంటి ఇత్యాది ఎంతో మంది శక్తులు పాదాలని సేవిస్తూ కదలి వస్తుంది. ఇక్కడ జగన్మాతని 25 అంటే 25 నామాలతో కీర్తిస్తారు. సింహాసనేషి లలిత మహారాజ్ఞి వరాంకుశ చాపిని త్రిపురా చైవ మహాత్రిపుర సుందరి సుందరి చక్రనాథ చ సామ్రాజ్ఞి చక్రిణీ తథా చక్రేశ్వరి మహాదేవి కామేశి పరమేశ్వరి కామరాజ ప్రియా కామకోటిగా చక్రవర్తిని మహావిద్యా శివానంగా వల్లభ సర్వపాటల కులానాథాంనాయనాథ సర్వాంనాయ నివాసిని శృంగార నాయిక చేతి 25 నామభి. ఈ నామాలు పఠించినటువంటి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్తూ ఉన్నాడు ఈ పూర్వపీఠికలో. ఈ విధంగా లలితాదేవి శక్తిసేనతో భండాసురుని వధించాలన్నటువంటి ఉత్సాహంతో బయలుదేరిపోయింది. భండ సైన్యవధోద్యుక్త శక్తిసేన సమన్విత భండాసురవధోద్యుక్త శక్తిసేన సమన్విత. చక్రరాజ రథేంద్ర అయినటువంటి లలితాదేవి కథన రంగానికి బయలుదేరి వెళ్ళిపోతుంది. మన జీవితంలో మనం అనుసరించాల్సినటువంటి ఈ కథన రంగంలో మనం కలిగి ఉన్నటువంటి శక్తులు. ఈ రథం 9 అంతస్తులు కలిగి ఉన్నది. ఆలస్యం అయితే అయింది, 1 అరగంట కూర్చుందాం ఏమనుకోకపోతే. ఎందుకంటే రామలక్ష్మి అడిగినటువంటి ప్రశ్న చాలా చిన్న ప్రశ్నలా కనిపిస్తున్నప్పటికీ మనం ఈ సందర్భాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. అందరికీ కూడా జగన్మాత వైభవం తెలియాలి అనేది. ఏ చక్రరాజ రథం అయితే ఉందో అది 9 అంతస్తుల్ని కలిగి ఉన్నది. అది 9 అంతస్తుల రథం అని చెప్పబడుతుంది. వీటినే నవ ఆవరణలు అని చెప్తుంది. ఇందుట్లో 4 శివావరణలు, 5 శక్తి ఆవరణలు. వీటిని చక్రాలను కూడా చెప్తాము. బిందువేమిటి? సర్వానందమయ చక్రము, త్రికోణము సర్వసిద్ధిప్రద చక్రము, అష్టకోణము సర్వరోగహర చక్రము, అంతర్దశారము సర్వరక్షాకర చక్రము, బహిర్దశారము సర్వార్థ సాధక చక్రము, చతుర్దశారము సర్వ సౌభాగ్యదాయక చక్రము, అష్టదళము సర్వ సంక్షోభణ చక్రము, షోడశదళము సర్వాశా పరిపూరక చక్రము, భూప్రత్రయం అనేటువంటిది త్రిలోకమోహన చక్రము, త్రైలోక్యమోహన చక్ర స్వామి. కాబట్టి ఈ శ్రీచక్ర ప్రథమ ఆవరణమైనటువంటి భూప్రత్రయంలో త్రైలోక్యమోహన చక్రంలో అధిదేవత త్రిపురాదేవి యోగిని దేవతగా ప్రకట యోగినితో సహా అణిమాది సిద్ధులు, బ్రాహ్మి మొదలైనటువంటి అష్టమాత్రికలు, సర్వసంక్షోభిణి అనేటువంటి దశముద్రాశక్తులు, ఇవన్నీ కూడాను మనకి ప్రథమ ఆవరణలో ఉంటాయి. అణిమా సిద్ధే, లగిమా సిద్ధే, గరిమా సిద్ధే, మహిమా సిద్ధే, ఈషిత్వ సిద్ధే, వసిత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, ముక్తి సిద్ధే, ఇచ్ఛా సిద్ధే, ప్రాప్తి సిద్ధే, ఇవన్నీ తెలిసినట్టు. అక్కడ మొట్టమొదటి ఆవరణ ఎక్కడికైపోతుంది? ఇవన్నీ కూడా సర్వసంక్షోభిణి, అష్టమాత్రులు అయిపోయిన తర్వాత సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి ఇలా వచ్చేసి సర్వయోనే సర్వత్రిఖండే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకట యోగిని ఇక్కడికి ప్రధాన. రెండవదైనటువంటి షోడశదళ స్వామి సర్వాశ పరిపూరక చక్రంలో త్రిపురేశ అధిదేవతగా, గుప్తయోగిని యోగిని దేవతగా, కామాకర్షిణి అనేటువంటి షోడశ ఆకర్షణ దేవతలు. వాళ్ళ గురించి ఇప్పుడు నేను ప్రస్తావించిన సమయం సరిపోదు. కామాకర్షణి, బుద్ధ్యాకర్షణి, అహంకారాకర్షణి, శబ్దాకర్షణి, స్పర్శాకర్షణి, ఇలాగా మనకి అక్కడ సర్వాశా పరిపూరక చక్రస్వామిని గుప్తయోగి. మూడవదైనటువంటి ఆ 3వ ఆవరణ అష్టదళ సర్వ సంక్షోభణ చక్రము, అధిదేవత త్రిపుర సుందరి.
అనంగ కుసుమ మొదలైనటువంటి 8 మంది దేవతలు. అష్టదళం అంటే 8 దళాలు కదా. ఇలా మనకుంటారు. ఇలా మనకి సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, ఇట్లా దశకోణాలైనటువంటి బహిర్దశారంలో సర్వార్థ సాధక చక్రంలో త్రిపురేశ అధిదేవతగా ఇది మనము ఒకసారి శ్రీ యంత్రాన్ని ఖడ్గమాలని సమన్వయం చేసుకున్నప్పుడు చెప్తున్నాం. అదేవిధంగా మనకి నవమావరణంలో సర్వానందమయ చక్రము బిందువు. అధిదేవత ఎవరు? మహాత్రిపుర సుందరి. యోగిని దేవత ఎవరు? పరాపర రహస్యోగిని. పరారహస్యోగిని, పరాపర రహస్యోగిని, పర అపర రహస్యోగిని. తేలిక కాదు. నీ ఆత్మతత్వాన్ని పరాపర రహస్యోగిని ఎవరో కాదు, నీ ఆత్మ చైతన్యమే. అంతరహస్య యోగిని తెలియదు కర్మబంధవశాల. కాబట్టి లలితాదేవి వెనకాల 7 అంతస్తుల గేయ చక్రరథం, 5 అంతస్తుల కిరి చక్రరథం బయలుదేరిపోయినాయి. లలితాదేవి దండయాత్రకి బయలుదేరినటువంటి వార్తను విన్నటువంటి భండాసురుడు శూన్యక నగర వాసులంతా కూడా భయభ్రాంతులైపోతున్నారు. భవనాలు అకారణంగా బీటలు వారిపోతున్నాయి. ఈ శక్తికి లలిత అంటే మనలో ఉన్నటువంటి గర్వం బీటలు వారిపోవాలి. లలితాదేవి దండయాత్రకి బయలుదేరిందన్నటువంటి వార్తను విన్నటువంటి శూన్యక పట్టణ వాసులు భయభ్రాంతులైపోతున్నారు. కాబట్టి భూకంపము, భూమి మండిపట్టము, ఇటువంటి వాటితోటి కూడా వణికిపోతూ ఉన్నారు. ఇదంతా కూడా తెలుసుకున్నటువంటి భండాసురుడు భయపడకుండా తమ్ముడైనటువంటి వాళ్ళిద్దరిని విషుక్రుణ్ణి, విషంగుణ్ణి పిలిపిస్తారు. సామంతరాజులంతా కూడాను సభాస్థలికి చేరుకుంటారు. లలితాదేవి యుద్ధ సంరంభంలో ఉన్నటువంటి సమయంలో భండాసురుడి నగరమైనటువంటి శూన్యక పట్టణంలో అనేకమైనటువంటి అపశకునాలు గోచరిస్తూ ఉంటాయి. వెంటనే ఆయన ఏం చేస్తాడు? భండాసురుడు విషుక్ర విషంగులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. విషుక్రుడు పరిస్థితిని విశ్లేషిస్తూ దేవతలందరూ కూడా అగ్నిగుండంలో పడి మరణించారు. ఆ అగ్నిగుండం నుంచి మాత జగన్మాత ఉద్భవించి అందరినీ పునరుజ్జీవుల్ని చేసింది. మరి మహిళా సేనతోటి కూడా మన మీద యుద్ధానికి బయలుదేరింది. వాళ్ళంతా లేత చిగురుల వంటి ఆకులతో రాళ్లని పగలగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మనము అప్రమత్తులంగా ఉండి మన సైన్యాన్ని వాళ్ళని ఎదుర్కోవటానికి పంపించాలి. అప్పుడు విషంగుడు కొన్ని సూచనలు ఇస్తాడు. ఏ పనైనా బాగా ఆలోచించి చేయాలి. ముందుగా మన గూఢచారుల్ని పంపించి వాళ్ళ సైన్యం బలం అంచనా వేయాలి. ఏ పరిస్థితిలో వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. గతంలో హిరణ్యకశిపుడు ఒక జంతువు చేతిలో మరణించాడు. శుంభనిశుంభులు ఒక మహిళ చేతిలో హతమయ్యారు. కాబట్టి మనం ఇంకా వాళ్ళ గురించి మంచి సమాచారాన్ని సంపాదించాలి. అసలు ఆమె ఎవరు? ఆమెకు అండదండగా ఉన్నది ఎవరు? ఆమెకు కావాల్సింది ఏమిటి? ఈ ప్రశ్నలంటే కూడా మనకు సమాధానం కావాలని ఇవన్నీ ఒక ప్రణాళికను రచిస్తాడు. ఇదంతా విన్నటువంటి భండాసురుడు ఆ మాటలను గర్వం కదా కొట్టిపడేస్తూ, దేవుళ్ళు అందరూ ఆమె వెనక ఉన్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. మన సైన్యంలో ఉన్నటువంటి సేనాధిపతులు స్వర్గాన్నైనా కాల్చివేయగలరు. వాళ్ళందరూ కూడా హిరణ్యకశిపుడితో సమానమైనటువంటి వారు. అటువంటిది ఒక అబలని జయించడం ఎంతసేపు? పనికి మాలినటువంటి ఆలోచనలతో బుర్రల్ని మనం పాడు చేసుకోవద్దంటూ విషంగుణ్ణి మందలిస్తాడు. సింహాసనం నుంచి లేచి కుటిలాక్ష సైన్యాన్ని సిద్ధం చెయ్యి, శూన్యక పట్టణానికి రక్షణగా ఉండు, ఆమె జుట్టు పట్టుకొని తీసుకురా అని చెప్పి సేనాధిపతి కుటిలాక్షుణ్ణి కోట సంరక్షణ కోసం అక్కడ పెడతాడు. మంత్రుల్ని అందరినీ పిలిపించి అభిచార హోమం అనే క్షుద్ర పూజ నిర్వహించమని ఆజ్ఞాపిస్తాడు. భండాసురుడి చేత లలితాదేవి కేశాలు పట్టుకొని లాక్కురమ్మని ఆదేశించబడ్డటువంటి కుటిలాక్షుడు ఎవరైతే ఉంటాడో దుర్మధుడనేటువంటి రాక్షసుణ్ణి నాయకుడిగా పెట్టుకొని మొదటి సేనని యుద్ధరంగానికి పంపిస్తాడు. శూన్యక పట్టణ రక్షణ కోసం కూడా 4 దిక్కుల్లో 4గురిని 10 అక్షౌహిణుల సైన్యంతో కూడా నియమిస్తాడు. తూర్పు కోటని తాళజంఘుడు, దక్షిణ కోటని తాళభుజుడు, ఉత్తర కోటని తాళకేతు, పడమటి కోటని తాళగ్రీవుడు, ఇటువంటి వాళ్ళంతా 4 వైపులా కూడా సంరక్షణ చేస్తూ ఉంటారు. శక్తి సేనను ఎదుర్కోవటానికి వచ్చినటువంటి దుర్మధుడి సైన్యాన్ని లలితాదేవి శూలం నుంచి ఆవిర్భవించినటువంటి సంపత్కరీ దేవి తన ఏనుగుల సమూహంతో ఎదురిస్తుంది. తాను పంపించినటువంటి సైన్యం పరారైపోవటం చూసినటువంటి దుర్మధుడు స్వయంగా ఒంటె ఉష్ట్రవాహనాన్ని ఎక్కి యుద్ధరంగ ప్రవేశం చేస్తాడు. రణకోలాహలం అనేటువంటి ఏనుగును అధిరోహించినటువంటి సంపత్కరీ దేవి అతన్ని ఎదుర్కొంటుంది. అప్పుడు జరిగినటువంటి పెద్ద యుద్ధంలో, భీకరమైనటువంటి పోరాటంలో సంపత్కరీ దేవి కిరీటంలోని ఒక వజ్రపు రాయిని దుర్మధుడు పగలగొట్టడం జరిగింది. దాంతో ఇంకా ఆగ్రహించినటువంటి దేవి దుర్మధుడి గుండెలో కూడా బాణాలు నాటి చంపేస్తుంది. దుర్మధుడి మరణంతో భయపడిపోయినటువంటి ఆయన సైన్యం అంతా మళ్ళీ వెనక్కి పారిపోతుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి భండాసురుడు కోపోద్రిక్తుడై స్వయంగా ఖడ్గాన్ని తీసుకొని రణరంగానికి బయలుదేరతాడు.
అది చూసినటువంటి కుటిలాక్షుడితోటి దేవతలు గాని యక్షులు గాని దుర్మరణుడిని చేయించలేకపోయారు. అటువంటి వీరుడే ఒక అబల చేతిలో మరణించాడు. ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళకు, ఆమెని వధించటానికి కురండకుడు అనేటువంటి వాడిని పంపిద్దామని చెప్పి ఆలోచన చేస్తారు. కురండకుడిని పిలిపిస్తాడు కుటిలాక్షుడు. నీవు మాయాయుద్ధంలో ఆరితేరినటువంటి వాడివి, వెంటనే సైన్యం తీసుకొని వెళ్ళి శత్రువుని వధించిరా అని ఆజ్ఞాపిస్తే ఈ కురండకుడు దాదాపుగా 20 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొని యుద్ధరంగానికి పోతాడు. సంపత్కరీ దేవి సైన్యంలో ఉన్నటువంటి చండి అనేటువంటి ఒక చెలి స్నేహితురాలు సంపత్కరీ దేవి అంటుంది, చెలి ఇతనితో నేను యుద్ధం చేస్తాను, నీవు చంపలేవని కాదు, కానీ ఈ దుష్టుడు నా చేతుల్లో మరణించాలని వేడుకోవటంతో సంపత్కరీ దేవి తన సైన్యాన్ని పక్కకి తిప్పేస్తుంది. ఈ చండి కురండకుడి పైన బాణాల జడివాన కురిపిస్తుంది. ఆమె గుర్రపు సకిలింపుకే కురండకుడి సైన్యం మూర్ఛపోతుంది. చండి చేతిలోని పాశాయుధం నుంచి కోట్లాది సర్పాలు కూడా వచ్చేసి సైన్యాన్ని బంధించి వేస్తాయి. కురండకుడి బాణప్రయోగంతో చండి యొక్క వింటి నారి అనేటువంటి తెగిపోవటంతో ఆమె కోపంతో అంకుశాన్ని విసిరేస్తుంది. ఆ దెబ్బకి కురండకుడు చచ్చిపోతాడు. అంకుశం తర్వాత రాక్షస ఈ సైన్యాన్ని కూడా అంకుశం కురండకుడిని చంపి రాక్షస సైన్యాన్ని కూడా హతపరుస్తుంది. ఈ విషయమైనటువంటి భండాసురుడు ఉగ్రుడైపోతాడు. 100 అక్షౌహిణుల సైన్యాన్ని 5 సేనాధిపతులతో పంపిస్తాడు. ఇప్పుడు కరంకుడు అనేటువంటి వాడు యుద్ధ భూమిలోకి ప్రవేశిస్తే సర్పిణి అనేటువంటి మాయని ప్రయోగిస్తాడు. ప్రవేశిస్తూనే ఆ మాయ నుంచి రణశంభరి అనేటువంటి సర్ప సైన్యాన్ని సృష్టించి శక్తిసేన మీదకి పంపుతారు. దానవులు అంటే ఈ రాక్షసులు అనేటువంటి వాళ్ళు ఇంతకు ముందు కూడా ఇటువంటి మాయాయుద్ధంతో ఎందరో దేవతల్ని మనకి హతమార్చడం ఇంతకు ముందు చెప్పబడింది. కోట్లాను కోట్ల సర్పాలు శక్తిసేనని హింసించడం మొదలు పెడుతున్నాయి. ఇక్కడ ఆ సర్పాలు మరణించి కూడా మళ్ళీ మళ్ళీ పుడుతున్నాయి. కరేంద్ర అనేటువంటి వాడు ఈ సేనలో 100 గార్ధబాలతో ఉన్నటువంటి రథం మీద చక్రంతో, వజ్రదంతుడేమో ఉష్ట్రాన్నెక్కి బల్లెంతో, అదే పేరు మీద ఉన్నటువంటి ఇంకో సేనాధిపతి ఉంటాడు వజ్రదంతుడని, 2 గద్దల రథం అనేటువంటి దాన్ని ఎక్కి బాణాలతో శక్తి సైన్యాన్ని సంహరించడం మొదలుపెట్టాడు. నకులుదేవి అనేటువంటిది గరుడ వాహనారూఢురాలే రణంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ నకులీశ్వరి దేవి సంహరిస్తుంది. ఆవిడ నోటి నుంచి కూడా 32 కోట్ల ముంగిసలు ఉద్భవించి ఆ పుట్టిన పాముల్ని పుట్టినట్టే మింగేయటం మొదలు పెడతాయి. నాగదేవత రణశంభరిని నాగదేవత రణశంభరి అనేటువంటి నకులీదేవి గరుడాస్త్ర ప్రయోగం చేసి చంపేస్తుంది. అది చూసినటువంటి మిగిలిన 6గురిలో 5 సేనాధిపతులు కూడా ఒక్కసారిగా నకులీదేవి మీదకి ఉంచుకుపడతారు. వెనక నుంచి నకులీదేవి యొక్క ముంగిస సైన్యం వాళ్ళ మీదకి దాడి చేస్తుంది. గగన మార్గం నుంచి నకులీదేవి గరుడ సింహాసనం గరుడ ఆరుఢరాలై అక్కడ ఆ యుద్ధంలో ఆ 5 సేనాధిపతుల తలలు నరికి హతమారుస్తుంది. సేనాధిపతుల మరణానంతరం కూడాను 2 విషంగుణ్ణి విశకుణ్ణి పిలుస్తాడు. నా సేన పేరు బండు, నా సేన పేరు చెప్తేనే పారిపోయే దేవతల్లో ఇంత తెగింపు వచ్చింది అంటే నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు మన మూలాల్ని ఛేదించాలి. గుర్రాలు ఏనుగులు ముందు నడుస్తూ ఉంటే ఆమె సైన్యానికి అంతటికీ వెనక్గా ఉన్నది అనేటువంటిది నాకు తెలుస్తూ ఉన్నది చారుల ద్వారా. అందుచేత ఆమె మీదకి వెనక నుండి విషంగుడు దాడి చేయాల్సి ఉంటుంది అనేటువంటి నిర్ణయం యుద్ధ ప్రణాళికలో తీసుకుంటారు. లలితాదేవి దగ్గర సైన్యం తక్కువగా ఉండటం వల్ల, వెనక భాగం వద్ద రక్షణ లేకపోవటం వల్ల ఆ రకంగా వెనక నుంచి దాడి చేయటం లాభదాయకంగా ఉంటుంది అనేటువంటి నమ్మకంతో విషంగుడు 15 అక్షౌహిణుల సైన్యంతో శక్తిసేన మీదకి వెనక నుంచి దాడికి ఉపక్రమిస్తాడు. మొదటి రోజు యుద్ధానంతరం కూడా సాయంత్రం సమయంలో విషంగుడు కొద్దిపాటి సైన్యంతో నిశ్శబ్దంగా కూడా శక్తిసేన యొక్క వెనక భాగానికి చేరుకుంటాడు. ఆ సమయానికి శక్తిసేన పడమటి దిక్కు వైపు వెళుతున్నది. విషంగుడి యొక్క సేన ఏం చేస్తుంది? ఉత్తర దిక్కుగా కదిలిపోయి తూర్పు వైపుకి తిరిగారు. జాగ్రత్తగా గమనించండి. దగ్గరలోనే శ్రీచక్ర రథం కనిపిస్తున్నది వీళ్ళకి విషంగసేనకి. లలిత యొక్క చుట్టుపక్కల చాలా తక్కువ సైన్యం కనిపిస్తోంది. ముందున్నదంతా సైన్యం అంతా. లలితాదేవి తన పరిసరాల్లో ఉన్నటువంటి సైన్యాన్ని గమనిస్తూ
అవకాశం చూసుకొని విషంగుడు హఠాత్తుగా రథం వెనక వైపు నుంచి కూడాను విపాటవం అనేటువంటి ఒక ఆయుధంతో దాడి చేయడం మొదలుపెడతాడు. అక్కడే ఉన్నటువంటి అణిమాది దేవతలతో అష్టసిద్ధి దేవతలతో సహా ఇతర దేవతలంతా ఒక క్షణం అవాక్కైపోతారు. ఏంటి వెనకాల నుంచి వచ్చింది, మరుక్షణమే తేరుకుంటారు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి. సరిగ్గా అదే సమయంలో కుటిలాక్షుడు 10 అక్షౌహిణుల సైన్యంతో ముందు నుంచి దాడి చేయడానికి ఉపక్రమిస్తాడు. ఇలా 2 పక్కల నుంచి జరుగుతున్నటువంటి దాడిని చూసినటువంటి లలితాదేవికి ఆగ్రహం అనేటువంటిది. ఈ లోపల ఈ విషంగుడు సంధించినటువంటి బాణం తగిలి లలిత యొక్క చేతిలోని వింజామర విరిగి కింద పడుతుంది. అది చూసినటువంటి కామేశ్వరి ఇత్యాది దేవతలు కోపం వచ్చేసి మాతని సమీపిస్తాయి. వహ్నిమాలిని, వహ్నివాసిని, జ్వాలామాలిని అనేటువంటి నిత్యా దేవతలకి స్వయం ప్రకాశన శక్తి కలిగి ఉన్నాయి కాబట్టి వారే కనుక తమ ప్రకాశాన్ని ప్రదర్శిస్తే అంధకారంలో ఉన్నటువంటి రాక్షసులు వెలుగులోనికి వస్తారని చెప్పుకుంటారు లలితాదేవి అనుమతితోటి. వహ్నివాసిని, జ్వాలామాలిని అగ్నిగుండాల్లాగా ప్రకాశిస్తూ వచ్చారు. అంధకారంలో దాక్కొని ఉన్నటువంటి రాక్షసులందరూ ఆ ప్రకాశం వలన వెలుగులో కనిపించడం మొదలు పెడతారు. లలితాదేవి యొక్క షోడశ నిత్యా దేవతలు వారిని చంపివేస్తారు. మిగిలిన సేనాధిపతులందరూ కూడా చచ్చిపోవటంతో విషంగుడు శరీరం అంతా గాయాలతో నిర్లజ్జగా సిగ్గు లేకుండా పారిపోతాడు. విషంగుడు రణరంగం నుంచి పారిపోవటం చూసిన కుటిలాక్షుడు కూడా పారిపోతాడు. నిత్యాదేవతల పరాక్రమం చూసినటువంటి లలితాదేవి ఆనందాన్ని పొందుతుంది. నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక. అనుకోకుండా రాత్రి సమయంలో జరిగినటువంటి దాడిని చూసినటువంటి మంత్రినీ దేవి, దండనాథాదేవి ఆలోచిస్తారు, ఏమిటి ఇలా జరిగింది, ఇంత పటిష్టమైన రక్షణ ఏర్పాటు చేసిన ఈ అసురుల దాడి నుంచి తట్టుకోలేకపోయామే అని బాధపడతారు. ఇక్కడ అగ్ని ప్రాకార నిర్మాణం అనేది చేస్తారు. ఇద్దరు కలిసి లలిత దగ్గరికి వెళ్ళి జరిగిన సంఘటనకి నేను బాధపడుతున్నామంటారు మంత్రిని దేవిని వారాహి. కోట రక్షణ కోసం మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేద్దాం. అప్పుడు లలితాదేవి జ్వాలామాలిని దేవిని పిలిచి, ఓ వత్స, నీవు అగ్నిస్వరూపవి, జ్వాలామాలలే నీ ఆకారం కనుక సైన్యం చుట్టూతా 100 యోజనాల వెడల్పు 30 యోజనాల పొడవు ఉన్నటువంటి ఒక అగ్ని ప్రాకారాన్ని నిర్మాణం చెయ్యి అని ఆజ్ఞ ఇస్తే జ్వాలామాలిని అగ్ని ప్రాకారం నిర్మిస్తుంది. దేవి సైన్యం రాకపోకలికి వీలుగా శూన్యపురానికి అభిముఖంగా గోడకి దక్షిణ కొస వద్ద 1 యోజనం భాగం వాకిల్ అనేటువంటిది ఏర్పాటు చేస్తుంది. అదే జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మందిరం. దండనాథాదేవి కూటమిలో ఉన్నటువంటి ఒకళ్ళైనటువంటి ఎవరు, స్తంభినీ దేవి 20 అక్షౌహిణీ సేనలతో వాకిలి వద్ద కావలిగా ఉంటుంది. శత్రువుల కోటకి, శత్రువులు వీళ్ళు చేసేటువంటి కోట ఆక్రమణ ఏదైతే ఉంటుందో ఆమె దాన్ని విఘ్నం కలిగిస్తూ ఉంటుంది. అందువల్ల ఆమెని విఘ్నదేవి. ఎవరికి? రాక్షసులకి విఘ్నదేవి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యేసరికి సాయంకాలం అయిపోతుంది. భండాసురుడికి భయం ఆవరించిపోయింది. ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఈసారి చతుర్బాహు అనేటువంటి వాడి నుంచి కూడా ఉపమాయుడు అనేటువంటి 30వ వాడైనటువంటి తనకున్నటువంటి 30 మంది కొడుకుల్ని కూడా యుద్ధరంగంలో పంపుతాడు. నాన్న, కుమారులారా, ఈ సృష్టిలో మీతో సమానమైనటువంటి మీరెవరు లేరు. ఎవరో మాయావైనటువంటి ఒక స్త్రీ మనందరినీ సంహరిస్తోంది. మీరు ఆమెను ఓడించి సజీవంగా పట్టుకోండి పుత్రులకు ఆదేశిస్తాడు. యుద్ధరంగంలో దేవికి కుడి ఎడమల్లో శ్యామల దండనాయకులు ఇద్దరు ఉన్నారు. ముందు వెనక సంపత్కరి అశ్వారూఢులు సైన్య సమేతులై వ్యూహాలు పన్ని రక్షణగా ఉన్నటువంటి సమయంలో భండపుత్రులు అమితమైనటువంటి సైన్యంతో ఒక్కసారే మళ్ళీ వెనక నుంచి ముట్టడి చేస్తున్నారు ఈ బండం. ఆ సమయంలోనే ముమ్మూర్తుల తల్లినే పోలి ఉన్నటువంటి లలిత యొక్క కుమార్తె అంశ అయినటువంటి బాలాదేవి తల్లి ఆమె నిత్యబాలాస్వరూపిణి. భండాసురుడి కొడుకులు యుద్ధరంగంలోకి ప్రవేశించినటువంటి వార్త తెలిసినటువంటి ఆ బాలా తల్లి వారిని నేను ఎదుర్కొంటాను, అనుమతి ఇవ్వమని తల్లిని వేడుకుంది. మొదట లలితాదేవి సందేహం వ్యక్తపరిచినప్పటికీ కుమార్తె యొక్క శౌర్యము ఆత్మశక్తిని తెలుసుకొని భండపుత్రుల్ని ఎదుర్కోవటానికి అనుమతించి కవచాన్ని తను ప్రసాదంగా ఇస్తుంది.
100 హంసల చేత లాగబడుతున్నటువంటి కర్ణి అనేటువంటి రథం ఎక్కి బాలాదేవి యుద్ధరంగంలోకి ప్రవేశించడం చూసినటువంటి మంత్రిని దండనాయకులు శ్యామల వారాహి ఆశ్చర్యచకితులైపోతారు. కానీ వెంటనే తమ యొక్క మంత్రినిగా దండనాధురాలుగా తమ తమ కర్తవ్యం తెలుసుకొని ఆ బాలా త్రిపుర సుందరికి సంరక్షణగా అంగరక్షణగా పక్కకొచ్చి కమ్ముకొని అడ్డంగా నిలబడుతూ ఉంటారు యుద్ధంలో ముందుకు వెళ్ళడానికి. బాలాదేవి భండాసురుడి 30 మంది కొడుకులతో చేస్తున్నటువంటి భీకరమైనటువంటి పోరాటాన్ని చూసినటువంటి వారంతా విస్తుపోతారు. యుద్ధం 2వ రోజు పూర్తిగా బాలాదేవి పోరాటాన్ని కొనసాగించి ఆ సాయంత్రం సమయంలో 2వ రోజు ఒకేసారి 30 బాణాలని ప్రయోగించి 30 మంది భండాసుర పుత్రుల్ని కూడా ఒక్కసారిగా హతమారుస్తుంది. ఆ దృశ్యం చూసినటువంటి లలితాదేవి ఆనందాన్ని పట్టలేక తన కుమార్తెని ఆలింగనం చేసుకుంటుంది. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. విఘ్నయంత్ర నాశనం. భండాసురుడు దుఃఖక్రాంతుడైపోతూ ఉంటాడు. ఆ దుష్టురాలిని నా ఖడ్గంతో సంహరించి బంధువులతో విశ్రాంతి పొందుతాను అని నిస్సహాయుడై స్వయంగా యుద్ధరంగానికి తరలి వెళ్తాడు. ఇంకెవరూ లేరు సైన్యం. ఈ లోపల ఒక్క విషంగుడు విశుక్రుడుదా అతన్ని ఆపినటువంటి విషంగుడు విశుక్రుడు కూడా స్వయంగా శత్రుల్ని చంపడానికి ముందుకు వెళ్తాడు. ఎదుర్కొంటా మేము వెళ్తాం, నువ్వు ఉండు రాజా అని. భండాసురుడు ముందుగా విశుక్రుని పంపిస్తాడు. విశుక్ర శత్రువుల స్థావరాల్లోకి ప్రవేశించి జయ విఘ్నము అనేటువంటి యంత్రాన్ని స్థాపించని ఆజ్ఞాపిస్తాడు. రాత్రి అంధకారంలో విశుక్రుడు చుట్టూ కట్టబడినటువంటి వహ్ని ప్రాకారం దగ్గరికి వెళ్తాడు. లోపలికి వెళ్ళటానికి మార్గం కనిపించదు. ప్రాకారానికి బయటే ఉండి శిలపట్టం అనేటువంటి యంత్రాన్ని రచించి బలి పూజలు చేసి ఆ యంత్రం పై నుంచి ప్రాకారంలోకి దూకుతాడు. ఒక చదునైనటువంటి రాతి మీద కూర్చొని తాంత్రిక గుర్తు రచించి కొన్ని తాంత్రిక పూజలు నిర్వహిస్తాడు. అనంతరం కూడా మంత్రించినటువంటి శిలపట్టం అనేటువంటి రాతిని బలవంతంగా ఉపయోగించి విసిరేస్తాడు. అగ్ని ప్రాకారం మీద ఒక ప్రాంతంలో ఆ రాయి పుడుతుంది. ఈ వహ్ని ప్రాకారంలో జయ విఘ్న యంత్రాన్ని స్థాపిస్తాడు. ఆ మాయా యంత్ర ప్రభావం వల్ల శక్తి సేనలో ఒక విధమైనటువంటి అలసత్వం ఏర్పడుతుంది. వారిలో వారు వాదించుకోవటం మొదలు పెడతారు. ఈ యుద్ధం చేయటమే తప్పు వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మాయ కమ్మింది కదా వీడు చేసినటువంటి తాంత్రిక పూజ, దేవతల పక్షాన యుద్ధం చేయవలసిన అవసరం మనకేముంది అనేటువంటి ఒక మాయ కమ్మి. అసలు ఈ లలితాదేవి ఎవరు? మన మీద పత్రం చెలాయించడానికి ఈమెకి ఎవరు ఈ అధికారం ఇచ్చారు? మనమందరం యుద్ధం చేయడానికి నిరాకరిస్తే ఆమె ఏం చేయగలుగుతుంది? అజ్ఞానపు నిద్ర ఆవహించినటువంటి వాళ్ళు ఈ విధంగా తమలో తామే ఆలోచించుకోవటం మొదలుపెట్టారు. విశుక్రుడు అర్ధరాత్రి దాటిన తర్వాత 30 యక్షోహిణ సైన్యంతో వహ్ని ప్రాకారాన్ని ఆక్రమిస్తాడు. అప్పటికి కూడా శక్తిసేన విగ్రహయంత్రం కలిగించిన మాయా నిద్ర నుంచి లేవలేకపోతారు. కానీ అంత జరిగినప్పటికీ యంత్ర ప్రభావము సాక్షాత్తు ప్రథమాంశ అయినటువంటి దండనాథ మీద కానీ మంత్రినీ దేవి మీద కానీ పడదు. వాళ్ళు ప్రమత్తులై ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా శక్తిసేనకి పట్టినటువంటి దుస్థితి చూసి బాధపడతారు. ఏం చేయాలో పాలుపోక ఏమిటి కర్తవ్యం అని లలితాదేవిని ప్రశ్నిస్తారు. అప్పుడు లలితాదేవి కామేశ్వరుడి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతుంది. ఆ చిరునవ్వు నుంచే గణపతి ఉద్భవిస్తాడు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. దేవి ఆదేశం ఇచ్చినటువంటి వెంటనే ఈ గణపతి అగ్ని ప్రాకారంలో వెతికితే శక్తిసేనకు పట్టినటువంటి దుస్థితికి కారణమైనటువంటి జయ విఘ్న మహాయంత్రం అనేటువంటిది కనిపిస్తుంది. దానిని తన పళ్ళతో కొరికి చిన్నాభిన్నం చేసేస్తాడు. మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. గణేశ్వరుడు తన రూపాన్ని అనేక రూపాలుగా మార్చి ఆమోదుడు, ప్రమోదుడు, సుముఖుడు, దుర్ముఖుడు, అరిఘ్నుడు, విఘ్నకర్త అని 6 విఘ్నకర్తలను సృష్టిస్తాడు. అలా 7 కోట్ల సైన్యానికి నాయకులుగా రాక్షసులపైకి దాడి చేస్తారు. విఘ్నయంత్రం ధ్వంసం అవగానే శక్తిసేన తమని ఆవహించి మాయానిద్ర నుంచి బయటపడి తిరిగి యుద్ధానికి సన్నద్ధులవుతారు. ఈ రకంగా ముందుగా గణపతికి మీద పంపించినటువంటి గజాసురుడు వీళ్ళందరినీ కూడా అంతం చేసేస్తాడు. అప్పుడు విశుక్రుడు రణరంగం నుంచి పారిపోతాడు. విశుక్రుడి విషంగుడి వధ కంటిన్యూ చేద్దామా? 9:30 వరకు. దాంతో కనీసం ఒక ప్రశ్న అవుతుంది. ఇదంతా మన సమగ్ర స్వరూపం, లలిత యొక్క సమగ్ర స్వరూపం. ఆమె చిరునవ్వు నవ్వితే ఏమిటి మనకి లాభం అంటే ఎంత గొప్ప శక్తి అనేటువంటిది మనం తెలుసు. ఆ రకంగా లలితా సహస్రనామానికి కూడా ఉన్నటువంటి గొప్పదనాన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ గజాసురుడు మరణించిన తర్వాత భండాసురుడితో చర్చలు మొదలు పెట్టుకుని తమ్ముడైనటువంటి విషంగుడు, మేనలుడైనటువంటి ఉలూకుడు అనేటువంటి వాళ్ళిద్దరూ వెంట వచ్చినప్పుడు విశుక్రుడు మళ్ళీ తిరిగి యుద్ధరంగానికి వెళ్తాడు. దీంతో 3వ రోజు యుద్ధం ఆరంభమవుతుంది.
ఇంకో పక్క దండనాథ మంత్రిని శత్రులపై తమ తమ పోరుని కొనసాగిస్తూ ఉన్నారు. చేతబూరినటువంటి హలాయుధాన్ని భీకరంగా తిప్పుతూ గిరిచక్ర రథాన్ని అధిరోహించినటువంటి దండనాథదేవి ముందుకు వెళుతూ ఉంటే, విల్లంబులు ధరించినటువంటి మంత్రిని దేవి గేయచక్ర రథాన్ని అధిరోహించి ఒక యోధుడిలాగా వెనక కదులుతూ వెళుతున్నది. దండనాథాదేవి విశుక్రుణ్ణి ఎదుర్కొంటే అశ్వారూఢ సంపత్కరి దేవతలు వారి అల్లుళ్ళని ఎదుర్కొంటున్నారు. రాక్షస సేన బలహీనమవటం గమనించాడు ఎవరు? విశుక్రుడు. తృషాస్త్రము అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. ఈ అస్త్రశక్తం ఎవరి మీద? శక్తిసేన మీద. ఈ అస్త్ర ప్రభావం వల్ల శక్తిసేన విపరీతమైనటువంటి దాహంతో బాధపడుతూ ఉంటుంది. ఇంద్రియాలని శక్తిని కోల్పోతాయి, అస్త్రాలను విడిచిపెట్టి మూర్ఛపోతారు. దండనాథ వరాహిని పిలిచి, దేవి ఇది రాక్షసమాయ. వారు ప్రయోగించినటువంటి తృషాస్త్ర ప్రభావం మన సైన్యానికి దాహం తీరే మార్గం ఆలోచించాలనగానే దానికి ప్రతిచర్యగా తృష్ణ బాధని కలిగినటువంటి వీళ్ళందరికీ ఉపశమనం కోసం దండనాథాదేవి అంటే వారాహిదేవి కిరిచక్ర రథం నుంచి కూడా మధిరా సింధువును ఆహ్వానిస్తుంది. ఈ తేనె అమృత సముద్ర దేవత ఆ ఏనుగు యొక్క తొండపు ధారలతో కురిపించినటువంటి ఈ యొక్క అమృత వర్షంతో కూడా శక్తిసేన తమ దాహం తీర్చుకొని రెట్టింపైనటువంటి ఉత్సాహంతో యుద్ధాన్ని కొనసాగిస్తారు. సముద్రుడు చేసినటువంటి ఈ సహాయానికి సంతోషించిన దేవి, సముద్రుల దేవకార్యాన్ని చక్కగా నిర్వర్తించావు. నా అనుగ్రహం వలన ద్వాపర యుగంలో యజ్ఞం చేసే వారికి నీవు సోమపాన రూపంలో ఉపయోగపడతావు. మంత్రయుక్తంగా ఇది నువ్వు జనులకి సిద్ధిని బుద్ధిని బలాన్ని పొందుతారు అని వరాన్నిస్తావు. సాయంత్రం సమయంలో శత్రు సైన్యంలో భండాసురుడి అల్లుళ్లతో సహా చాలా భాగం కూడాను మరణించేస్తారు. ఈలోగా శ్యామలాదేవి విషంగుడితో పోరాడి బ్రహ్మశిరోనామకాస్త్రము అనేటువంటి దాన్ని ప్రయోగించి ఆ దానవుణ్ణి సంహరిస్తుంది. దండనాథాదేవి పోత్రిని విశుక్రుని హలాయుధంతో సంహరిస్తుంది. మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. అపాటికి అర్ధరాత్రి అయిపోయింది. భండాసురుని ఓదార్చడానికి ఇంక మిగిలింది ఎవ్వరూ లేరు, ఒక కుటిలాక్షుడే. కుటిలాక్ష లలితాదేవి తన చూపుతోనే నా సోదరుని సంహరించిందయ్యా. ఆమె కంఠం నుంచి కూడా రక్తం ప్రవహించేలాగా చేసి నా సోదరులకి రక్తరుధిర తర్పణం చేద్దాం అనే ఆవేశంతో కుటిలాక్షుడి సమేతంగా భండాసురుడు యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. చివరి ఘట్టంలోకి వచ్చేస్తున్నాం. అతని వెనక కొన్ని వేల అక్షోహిణుల సౌమ్యము అనేటువంటిది కదులుతుంది. 40 మంది సేనాధిపతులు ఉంటారు. అతడు అభిలము అంటే భీకరమైనటువంటి రథం అనేటువంటి దాన్ని అధిరోహిస్తాడు. ఘాతకం నరకంలో హింస అనేటువంటి కత్తిని చేపడతాడు. రణరంగంలో ప్రవేశించినటువంటి భండాసురుడు వజ్రఘోషతో సమానమైనటువంటి మేఘనాదాన్ని చేస్తూ ఉంటాడు. ఆ ధ్వని విన్నటువంటి లలితాదేవి అమ్మ జగన్మాత స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్ధరంగానికి బయలుదేరుతోంది. ఆమె వెనకాలే గేయచక్ర రథంలో మంత్రిని, కిరిచక్ర రథంలో పోత్రిని అనుసరిస్తూ ఉంటారు. ఆ వెనకాలే కోట్ల కొలది శక్తి దేవతలందరూ కూడా అనుసరిస్తూ ఉంటారు. ఆ దేవతలంతా శస్త్రాలు అంటే మంత్రపూరితమైనటువంటి ఆయుధాలు, ప్రత్యస్త్రాలు, శత్రువులు ప్రయోగిస్తున్న ఆయుధాలని తిరువెదుకునేటువంటి ఆయుధాలు ప్రయోగించడంలో ఒకరికన్నా ఒకరు ఏమాత్రం తీసుకోరట. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. భండాసురుడు ప్రయోగించినటువంటి మంత్ర తంత్ర ఆయుధాలతో, ఆయుధాలలో ఒక ఆయుధం ఉంది, అంధతామిశ్రం అనేటువంటి అస్త్రం. లలితాదేవి గాయత్రి అస్త్రము ఈ అంతకాస్త్రముని మృత్యుంజయ అస్త్రమంతో అంటే చెప్పిన అంధతామిశ్రం అనేటువంటి అస్త్రాన్ని గాయత్రి అస్త్రంతో, అంతకాస్త్రం అనేటువంటి దాన్ని మృత్యుంజయ అస్త్రంతో, సర్వాస స్మృతిని ధారణాస్త్రంతో, ఇలా ఒకరికొకళ్ళు శస్త్ర ప్రత్యుస్త్రాలు. ఇవన్నీ సంకేతమైనటువంటి పదాలుగా కూడా మనకు తెలుసు. ఇలా భీకరమైనటువంటి పోరాటం చేస్తున్నారు. శక్తిసేనని ఆయుష్యం తగ్గించడానికి ప్రయోగించినటువంటి ఆయుహు అనేటువంటి అస్త్రాన్ని ఎదుర్కోవటానికి లలితాదేవి ధనుస్సు నుంచి అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు బయలుదేరి హుంకారంతో భండాసురుడు యొక్క అస్త్ర ప్రభావం లేకుండా చేసి తల్లికి నమస్కరించి భూలోకానికి వెళ్ళిపోస్తారు. మహాసురాస్త్రం నుంచి పుట్టుకొచ్చినటువంటి మధుకైటబుల్ని, మహిషాసురుడిని, రక్తబీజుణ్ణి, ఇతర అసురుల్ని పునరుజ్జీవుల్ని చేసేస్తారు. అది మహిషాసురాస్త్రం, మహాసురాస్త్రం. లలితాదేవి పెద్దగా వికటాట్టహాసం చేస్తుంది. అట్టహాసం నుంచి చండీ సప్తశతిలోని ఇతర దేవతలు సహా దుర్గాదేవి ఆవిర్భవిస్తుంది. ఆమెకు పరమేశ్వరుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, అగ్ని శక్తిని, వాయు ధనుస్సుని, కుబేరుడు పానపాత్రని, యముడు కాలదండాన్ని, పాశాన్ని
ఇవ్వటం జరుగుతుంది. ఆమె సింహాసనారూఢురాలే మహిషాసురాది రాక్షసుల్ని కూడా సంహరిస్తుంది. ఆ తర్వాత భండాసురుడు సోమకుడు అనేటువంటి మరి కొంతమంది రాక్షసులను పుట్టిస్తాడు. అప్పుడు లలితాదేవి తన వేళ్ల గోళ్ల నుండి కూడా విష్ణువు యొక్క 10 రూపాలని ఆవిర్భవింపచేస్తుంది. కరాంగుళిన ఖోత్పన్న నారాయణ దశాకృతి. నారాయణుడి దశావతారాలు కూడా ఆ రూపాలలో వధించినటువంటి రాక్షసులందరినీ కూడాను మళ్ళీ తిరిగి భండాసురుడు సృష్టించడం ఆరంభిస్తాడు. లలితాదేవి 2 చేతుల యొక్క ఒక్కొక్క వేలు నుండి ఒక్కొక్క అవతారం ఆవిర్భవించి మళ్ళీ ఆ రాక్షసుల్ని వధిస్తుంది. భండాసురుడి అర్ణవాస్త్రం అనేటువంటి దాని ఒక అస్త్రం ఉంది. ఆ ప్రభావం వలన నీటిలో మునిగిపోయినటువంటి శక్తిసేనని కుడి చేతి చూపుడు వేలు నుండి ఉద్భవించినటువంటి కూర్మ రూపము నీటినంతటినీ కూడా తాగి శక్తిసేనని రక్షిస్తాడు. హిరణ్యాస్త్రం నుంచి దాని నుంచి వచ్చేటువంటి వేల కొద్దిగా వచ్చినటువంటి హిరణ్యాక్షుల్ని దేవి తన కుడి చేతి మధ్యవేలు నుంచి కూడా పుట్టినటువంటి వారాహి రూపం సంహరిస్తుంది. ఇలా అనేక రకాలుగా అనేక మందిని సంహరించుకుంటూ వెళ్ళిపోతోంది. భండాసురుడి ఆగ్రహంతో చేసినట్టు హుంకారం నుంచి పుట్టుకొచ్చిన చంద్రహాస కట్నం నుంచి కుంభకర్ణుడు, మేఘనాథుడు, ఇలా ఒక్కొక్కరిని ఇంక ఇది ఎంత గొప్ప వర్ణన అంటే ఇది ఈ వర్ణన మనము చేయాలి, సమయం సరిపోదు. ఇక్కడేమో సూర్యాస్తమయ సమయం అయిపోతున్నది, ఇంకా లలిత ఏమాత్రం ఉపేక్షించదలుచుకోలేదు. నారాయణాస్త్రం 24 సేనా నాయకుల్ని సంహరిస్తుంది. రాక్షసుల్ని వారి సేనాధిపతుల్ని కూడా హతమార్చి పడేస్తుంది. మహాపాశుపతాస్త్ర అగ్ని, నిర్దగ్ధాసుర సైనిక, ఇవన్నీ నామాలు మనకి ఎంతెంత లోపల ఉన్నటువంటి వైభవాన్ని తెలియజేస్తుంది. ఇంకెవరు మిగిలింది చివరికి? భండాసురుడే. ఈ లలితాదేవి మహాకామేశ్వరాస్త్రం ప్రయోగించి భండాసురుని సర్వనాశనం చేస్తుంది. ఫలితంగా శూన్యకపట్టం అనేటువంటి దహించుకుపోయి బూడిద కుప్పగా మారిపోతుంది. దేవతలందరూ ఆనందంతో దుందుభులు మ్రోగించి పూల వర్షం కురిపించి కర్పూరాన్ని వెలిగిస్తారు. కాముడు తిరిగి జీవిస్తున్నాడు ఇక్కడ. కామ సంజీవనౌషధి. భండాసురుడు ఇక్కడ నుంచి మొదలైంది కదా మనకి. సమగ్ర స్వరూపం అనేటువంటిది ఎలా ఆవిర్భవించి ప్రాదుర్భావం, లలితా ప్రాదుర్భావం. భండాసురుడు మరణించిన తర్వాత లలితాదేవి తన చల్లటి చూపులతో శక్తి సైన్యానికి తగిలిన గాయాలన్నీ పోగొడుతుంది. యుద్ధం వల్ల కలిగినటువంటి శ్రమ నుండి సేద తీరుస్తుంది. బ్రహ్మాది దేవతలు ఆనందంతో లలితాదేవిని దర్శించుకోవడానికి వస్తారు. ఇక్కడ మొదలవుతుంది అమ్మాయి అడిగినటువంటి ప్రశ్న. ఎందుకు ఆ తల్లి చిరునవ్వు నవ్వితే ఆ వైభవం తెలియంది మనకి. నేను చిరునవ్వు నవ్వుతా, నీ గొప్పతనం తెలియకపోతే ఆ చిరునవ్వు నవ్వాడలేదు అనుకుంటా. సింహాసనం మీద కూర్చున్నటువంటి తల్లిని స్తోత్రం చేశారు. బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలంతా కూడా నమో నమస్తే జగదేకనాథే నమః, శ్రీ త్రిపురాభిధానే నమో నమః, భండ మహాసురాగ్నే నమోస్తు కామేశ్వరి వామకేశి, ఇలా మొదలుపెట్టేశారు. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. ఆ శ్లాఘనలో కూడా ఒక మాట చెప్పారమ్మా, భండాసురుడైతే మరణించాడు, కానీ అతని మిత్రుడు తారకుడు ఇంకా జీవించే ఉన్నాడు తల్లి. మమ్మల్ని హింసల పాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడే కదా తారకుడు సేనానాయకుడు కావాలి, సుబ్రహ్మణ్యేశ్వరుడు. అతన్ని అంతమొందించాలంటే పరమేశ్వరుడికి పుత్రుడు కలగాలి. మేము అందరం కూడా ఇందుకోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటే మన్మధుడు దహించబట్టం. ఆ తర్వాత ఈ సంఘటనలు చోటు చేసుకోవటం జరిగింది. రతీదేవి ఏమి ఇక్కడ మన్మధుడి మరణంతో దుఃఖితురాత్రి రోధిస్తూనే ఉన్నది అని దేవతలు రతీదేవిని లలితాదేవిని చూపిస్తారు. రతీదేవి మాతకి నమస్కరిస్తున్నది. ఆ మాటలు విన్నటువంటి లలితాదేవి ప్రేమపూరితమైనటువంటి తన దృష్టి చేత కామేశ్వరుడి వైపు ఇలా దృష్టి సారిస్తుంది. ఆ కనులలో నుంచే మన్మధుడు పునరుజ్జీవనవుతాడు. హరనేత్ర అగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. హరుడి యొక్క చూపుల అగ్నిలో దహించబడ్డటువంటి మన్మధుణ్ణి జీవితాన్ని చేసినటువంటి సంజీవని ఆ తల్లి యొక్క చూపు. అలా రతి మన్మధులు పాదపద్మాలకి తీసుకొస్తారు. ఇంకా దాని తర్వాత ఎంతో ఉంటుంది, సమయం గడిచిపోతుంది. రతీదేవిని అలంకరించి తీసుకురండి, రతి మన్మధులు వివాహం చేద్దామని శ్యామలాదేవి చెలికత్తలకు చెప్తుంది. ఆ దంపతుల్ని తల్లి ఆశీర్వదిస్తుంది. అందుకే బిడ్డ భక్తుడు. అదేవిధంగా మనకి కాది విద్యకి అమ్మ అనుగ్రహాన్ని పొందినవాడు మన్మథుడు. నీకు ఇంకే భయం లేదయ్యా, వెళ్ళు అన్నది అమ్మ. ఇంకొకసారి నీ పూలబాణం పరమేశ్వరుడి మీద వెయ్యన్నది. అట్లా నీకు ఎటువంటి హాని కలగకుండా నేను చూసుకుంటాను. ఇట్లా తల్లి ఆశీర్వాదాలు పొందినటువంటి
ఈ మన్మధుడు సతీ సమేతంగా తన మిత్రులైనటువంటి వసంతుడిని వెంట పెట్టుకొని శివుడు తపస్సు చేస్తున్నటువంటి స్థాన్వాశ్రమానికి వెళ్ళి తన ప్రభావాన్ని చూపిస్తాడు. శివుడికి తపోభంగము, విరహవేదంతో పార్వతి కోసం బతుకుతారు. చూడండి, మనం అంతకుముందు చదువుకున్న కథకి ఇప్పటి కథకి ఇది బ్రహ్మాండ పురాణం. ఆ తర్వాత శ్రీనగరము, భండాసురుడు అంతమైన తర్వాత త్రిమూర్తులు దేవశిల్పి పిలిచడం, ఇది కూడా ఎంతో గొప్పగా ఉంటుంది చెప్పుకుంటే, కానీ సమయం లేదు కాబట్టి. మేరు పర్వతము, ఎట్లా శ్రీమేరు ఏమిటి అనేటువంటిది. ప్రథమం మేరు పృష్ఠే చ నిషధే చ మహీధరే హేమకూటే హిమగిరౌ పంచమంగంధమాదనే నీలమేషే చ శృంగాక్షే మహేంద్ర. ఇలా ఎన్నెన్నో సముద్రాలు, ఈ శిఖరంలో శ్రీపురము, ఇదంతా కూడా మనము మణిద్వీప వర్ణన చేయాలి. ఇప్పుడు మనకంత సమయం ఉండదు. ఎంతో గొప్పదైనటువంటి వైభవం. అట్లా మనకి ఇక్కడ డామర్యాది అంటే ఇక్కడ లలిత యొక్క ప్రాదుర్భావం గురించి, అందుట్లో ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా చూసుకుంటే మాలా మహామంత్రం లాగా ఎలా ఉంటుందో ఏమిటో అనేటువంటిది చాలా ఉంది. ఇంకా నిజంగా చెప్పుకోవాలంటే ఒక్కసారి సరిపోదు. ఇట్లా ఒక్కొక్క ప్రాకారం గురించి కూడాను మనము ఈ వైభవాన్ని చెప్పుకోవాలంటే మన వల్ల అంటే ఆ సమయం సరిపోదు. ఇట్లా శ్రీమన్నగర నాయిక అనేటువంటిది ఇక్కడ ఒక్క మాట చెప్పుకొని ఆ ప్రశ్నకి సమాధానం చివరిలో చెప్పేసుకున్నాం. కనుళ్ళు గొప్పదైనటువంటి మెరుపు మెట్లు కొలిపేటువంటి చింతామణి రత్నాలతో నిర్మించబడినటువంటి అద్భుత గ్రహమే జగదంబ నివాసము శ్రీమన్నగర నాయిక. ఈ భవనానికి ఇచ్ఛా శిఖరము, క్రియా శిఖరము, జ్ఞాన శిఖరం అనేటువంటి 3 శిఖరాలు. ఆమ్నాయ దేవతలైనటువంటి వాళ్ళు పూర్వ దక్షిణ పశ్చిమ ఉత్తర ఆమ్నాయ 4 ద్వారాలు. భవనానికి మధ్యలో బిందుపీఠం అనేటువంటిది శ్రీచక్రంలో కూడాను. అక్కడ అమ్మ కూర్చొని ఉంటుంది. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజల. ఇలా అమ్మవారి యొక్క నామాలన్నిటికీ కూడాను మనకి నిజంగా చెప్పాలంటే నాకు ఆపబుద్ధి కావట్లా. కానీ ఈరోజు పండగ రోజు మీకు ఇక్కడ చాలా ముందుకు ఈ మధ్యలో ఉన్నటువంటి వైభవాన్ని ఇంకా ఆపేస్తాను. 10 అయిపోతుంది, 5 నిమిషాల్లో ముగించేస్తాను. అట్లాంటి జగన్మాత ఏం చేస్తుందంటే ఇక్కడ చెప్తారు ఎవరు, హయగ్రీవ మహర్షి. అటువంటి గొప్పదైనటువంటి ఇంటిలో భండాసురుని సంహరించినటువంటి జగన్మాత లలితాదేవి వశిని, కామేశ్వరి, మోదిని, విమలా, కౌళిని, అరుణా, జయిని, సర్వేశ్వరి అనేటువంటి తన యొక్క వాగ్దేవతలు 7వ ప్రాకారంలో ఉన్న వాగ్దేవతల గురించి, నా ప్రసాదము వలన మీరందరూ సద్వాక్ విభూతిని పొంది ఉన్నారు, ఇదే విధంగా నా భక్తులు కూడా ఈ వాగ్ విభూతిని పొందాలి అని నేను కోరుకుంటున్నానని కొన్ని కోట్ల మంది దేవతలు ఉన్నటువంటి ఆ యొక్క సభలో, ఆ మణిద్వీపంలో, ఆ శ్రీమన్నగర రాజంలో మహాకామేశ్వరాంకస్థై కూర్చున్నటువంటి ఈ యొక్క తల్లి లలితమ్మ ఈ వసిన్యాది వాగ్దేవతల వైపు ఒక్కసారి చూసి చిరునవ్వుని చెందిస్తూ తన యొక్క వైభవాన్ని ప్రకటించమని ఇలా శిరస్సుని ఇలా ఆడిస్తుంది. ఆ ప్రశ్నకు వచ్చినటువంటి సమాధానం. అట్లా తల్లి చేత ఆజ్ఞాపించబడ్డటువంటి ఈ వసిన్యాది వాగ్దేవతలు ఈ శ్రీదేవి యొక్క లలిత యొక్క రహస్యనామాలతో అనుష్ఠుప్ ఛందస్సులో ఈ స్తోత్ర రచన చేశారు. ఆ స్తోత్రమేనయ్యా ఈ రహస్యనామ సాహస్రం అనేటువంటిది అని భాగం చెప్తున్నారు అగస్త్యుల వారి. ఒకసారి లలితాదేవి సభలో సింహాసనం మీద ఆసీనురాలై ఉన్నప్పుడు తనని దర్శించడానికి వేచి ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ దర్శనానికి అనుమతిస్తుంది. వారిలో బ్రహ్మ సరస్వతులు, లక్ష్మీనారాయణులు, గౌరీ రుద్రులు, మంత్రిని, దండిని, దేవుళ్ళు, నానా రూపాలు కలిగినటువంటి అనేక శక్తి సముదాయాన్ని తల్లి కోసము దర్శనం కోసం వేచి ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడాను జగన్మాతని దర్శించుకొని వాళ్ళ స్థానాల్లో కూర్చొని ఉంటే లలితాదేవి చిరుమందహాసంతో కనుసైగతోటి వసిన్యాది వాగ్దేవతల్ని ఆజ్ఞాపిస్తుంది. మాటతో కాదు, చిరునవ్వు వచ్చింది. అప్పుడు ఈ వసిన్యాది వాగ్దేవతలు లేచినబడి ఈ వైభవం అంతా కూడాను సహస్రనామాలతో దేవిని స్తుతిస్తారు. ఎంతో సంతుష్టురాలవుతుంది జగన్మాత. ఇదంతా బ్రహ్మాండ పురాణం లో ఉన్నది, పూర్వపీఠికలో ఉన్నది. ఆ స్తోత్ర పాఠం విన్నటువంటి సభాసదులు విస్మయచిత్తులైపోతారు.
అప్పుడు లలితాదేవి సభాసదులను నిర్దేశించి చెప్తోంది, దేవతలారా వినండి, వసిన్యాది వాగ్దేవతలను ఆజ్ఞ చేత ఈ స్తోత్రం రచించారు. నాకు సంతోషాన్ని కలిగించే ఈ దివ్యనామయుక్తమైనటువంటి స్తోత్రము నా ప్రీతి కొరకు మీరందరూ కూడా పఠించాల్సి ఉంది. అంతేకాదు నా భక్తులకి ఉపదేశించాల్సింది. ఒక్కసారైనా నామాన్ని పఠించినటువంటి భక్తుడు నా అనుగ్రహ పాత్రుడు అవుతాడు. శ్రీచక్రంలో నన్ను పూజించి పంచదశాక్షరి మంత్ర జపం చేసిన తర్వాత నామపారాయణం చేయాల్సింది. కానీ శ్రీచక్రార్చనము మంత్రజపము చేసినా చేయలేకపోయినా ఈ సహస్రనామ స్తోత్రం మాత్రం నా ప్రీతి కొరకు సదా పఠించవలసి, అన్ని కోరికలు నెరవేరు, అందుకు సందేహం లేదు అని చెప్పి అప్పటి నుంచి శ్రీదేవి ఆజ్ఞ మేరకు బ్రహ్మ విష్ణు మహేంద్రాదులు మంత్రిని మొదలైనటువంటి శక్తులు ఈ సహస్రనామ స్తోత్రాన్ని లలితాదేవి ప్రీతి కోసం పఠించడం మొదలుపెట్టారు. లలితోపాక్షణంలో వివరించినటువంటి భండాసురవధ శ్రీపూర్ణ వర్ణనటువంటి హయగ్రీవుడు చెప్పగా హయగ్రస్తుడు సంతుష్టుడవుతాడు. శ్రీదేవి పుట్టుకని భండాసురవధని చెప్పి ఉన్నావయ్యా, పంచదశాక్షరి మంత్ర మహిమ శ్రీపురము యొక్క వైభవాన్ని కూడా వివరించావయ్యా, మంత్రిని అదేవిధంగా దండిని యొక్క నామాల వివరణ కూడా తెలుసుకున్నానయ్యా. అదేవిధంగా లలితాదేవి సహస్రనామాలు వసిన్యాది వాగ్దేవతలు ఏం చెప్పారో ఇప్పుడు నాకు చెప్పు అని పూర్వపీఠిక చివరిలో చెప్పినప్పుడు మళ్ళీ హయగ్రీవుడు ఆ సహస్రనామ వసిన్యాది వాగ్దేవతలు ఏదైతే స్తుతించారో అమ్మని, ఆ వైభవం అంతా కూడా ఆ నామాల్లోకి తీసుకొని వచ్చినటువంటి ఆ వసిన్యాది వాగ్దేవతల యొక్క లలిత రహస్య నామ స్తోత్రం అనేటువంటి దాన్ని హయగ్రీవుడికి ఉపయోగిస్తున్నాడు. ఇందుట్లో కూడా మళ్ళీ ఆ మాట చెప్తాడు, మంత్రాలలో శ్రీ విద్య అనేటువంటిది ఎంత ముఖ్యమో, పురాలలో కూడా శ్రీపురం అనేటువంటిది ఎంత శ్రేష్టమో, శక్తులలో లలితాదేవి ఏ విధంగా పరమైనటువంటి విద్య అవుతుందో, శ్రీ విద్యోపాసకుల్లో పరమశివుడు ఏ విధంగా ప్రముఖుడో, అదేవిధంగా సహస్రనామాల్లో లలితా సహస్రనామం కూడా అంతే శ్రేష్టమైనటువంటిది అనేటువంటిది చెప్తూ అందుట్లో మంగళాచరణ శ్లోకాన్ని చెప్తారు. శ్రీ విద్యాం జగతాం ధాత్రి సర్గస్థితి లయేశ్వరి నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరి పాశాంకుశేక్షుకోదండ ప్రశూన విశిఖాం స్మరి ఉజ్జత్కోటి రవి ప్రేక్షాం మహాత్రిపురసుందరి. ఈ రకంగా వివరించిన హయగ్రీవుడు అగస్త్య భక్తుడి చేత ఈ సహస్రనామ పారాయణం చేయించవలసి, ఈ సహస్రనామ యొక్క విశిష్టతని నేను చెప్పాను కదా, ఇంకా ఆ నామాలు వివరంగా చెప్తాను నేను అని ఆ లలిత యొక్క సహస్రనామము చెప్పటం జరగటంతో పూర్వపీఠిక ముగుస్తుంది. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ అగస్త్య సంవాదంలో లలితా సహస్రనామం అనేటువంటి పూర్వ భాగము ఇక్కడితో ముగుస్తుంది. ఇంత గొప్పదైనటువంటి శక్తిని కలిగి అమ్మాయి రామలక్ష్మి అడిగినటువంటి ఒకే ఒక చాలా చిన్న ప్రశ్న, కానీ ఆ ప్రశ్న యొక్క సమగ్ర స్వరూపము వైభవాన్ని తెలుసుకున్నప్పుడు ఆ యొక్క చిరునవ్వులోని ఆదేశము విశ్వాన్ని ఎలా శాసిస్తున్నది, ఈ సృష్టి స్థితి లయాలన్నిటినీ కూడాను సాధకులు ఏ రకంగా ఆ మార్గంలో ప్రయాణించగలము, అమ్మ యొక్క శక్తిని పట్టుకొని ఉండగలము అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఒకటే ప్రశ్న గంటన్నర సేపు చేసుకోవాల్సి వచ్చింది. మిగతా ప్రశ్నలు మనము తర్వాత చేసుకుందాం, సమయం అయిపోయిన పండగ కాబట్టి. లక్ష్మి రామలక్ష్మి కొంచెం నేను ఎక్కువ చెప్పేశాను, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది రామ, చెప్పవలసినటువంటి అవసరం కలిగినటువంటి ప్రశ్న తప్ప ఒక్కటే మాటలో చెప్పేసి ముగించేయచ్చు ఈ ప్రశ్న. సభలో కూర్చొని ఉన్నది ఉత్తర పూర్వపీఠికలో భాగంగా, అక్కడ హయగ్రీవుల వారు చెప్తున్నారు అగస్త్యుల వారికి. ఇవన్నీ శ్లోక రూపంలో ఉన్నాయి మనకి బ్రహ్మాండ పురాణం. అమ్మ చిరునవ్వుతో కనుసైగతోటే ఆజ్ఞాపించడం వారు చెప్పడం. ఎవరా అమ్మ అనేటువంటి సమగ్ర స్వరూపాన్ని కనీసం తెలుసుకోలేకపోతే ఆ చిరునవ్వుకి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో మనం తెలుసుకోలేమనేటువంటి దృష్టి చేత మనకి ఎన్నో సత్సంగాలు చేసుకోవచ్చు, మనకి ఇబ్బంది లేదు. కాబట్టి కొంచెం అది ఆఫ్ కంటెక్స్ట్ అయినా దాన్ని కాంటెక్స్ట్ లోకి తీసుకొని వచ్చుకొని మనం చేసుకోవడం జరిగింది. అలా ఈ భోగి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించినటువంటి సందర్భంలో శ్రేయోమార్గం వైపు మనం నడిచేటువంటి క్రమంలో జగన్మాత వైభవాన్ని తలుచుకోవటం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం. అటువంటి అదృష్టం నీ ప్రశ్న ద్వారా నాకు ఇవ్వటము, నేను ఆ అమ్మ వైభవాన్ని స్మరించుకోవటం అనేది నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను తల్లి రామలక్ష్మి. ధన్యవాదాలు గురుజీ.
చాలా అద్భుతంగా చెప్పారు గురూజీ. ఎంతో అత్యద్భుతంగా ఉంది నిజంగా కూడా. ఆ రోజు నేను ఒక రోజు ఫస్ట్ టైం మిమ్మల్ని క్వెషన్ అడిగాను. అమ్మవారు ఎలా ఉద్భవించారు గురూజీ అని. మీకు గుర్తుండే ఉంటుంది గురూజీ. ఉందమ్మా. ఆ రోజు నాకు అర్థం కాలేదు గురూజీ. కానీ ఈ రోజు అసలు అమ్మవారి నామాలు ఎనక ఏంటి, ఆ కథ ఏంటి అనేది అబ్బా అసలు చాలా అద్భుతంగా ఉంది గురూజీ. అసలు ఇంకా వినాలని ఉంది గురూజీ. పండగ తర్వాత చేసుకుందాం, వినేద్దాం ఫస్ట్ అన్నట్టుగా ఉంది. చెప్పుకున్నా అట్లా అంటే గురూజీ. నిజంగా గురూజీ అసలు ఎంత బాగుందంటే చెప్తూ ఉంటే అమ్మని అలా చూపించేస్తారు గురూజీ. నిజంగా ఈ రోజు అమ్మ అక్కడ ఉంది, అలా ఉందని. అసలు మాకు ఏ పని మీద లేదు గురూజీ. అసలు వింటూ అలా వెళ్ళిపోవాలన్నట్టుగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది గురూజీ. చాలా గొప్పగా ఉంది. జగన్మాత యొక్క స్వరూపము మనము ఆ శక్తిని మన భావనలో నిలుపుకొని ఉన్నంత కాలము కూడా ఈ భండు అనేటువంటి వాడిని చేయగలిగినటువంటి శక్తి ఆమె మనలో ఆ శక్తిగా కొలువై ఉంటుంది. లేకపోతే ఈ భండుడి ప్రకోపానికి మనం బలి కావాల్సి వస్తూ ఉంటుంది జీవితంలో. అందుకని తెలుసుకోవాలి, ఆ వైభవాన్ని తెలుసుకోవాలి. ఆ వైభవ భావన చేత ఇప్పుడు లలితా సహస్రనామం మొదలు పెట్టండి, ఎక్కడో రోమాంచితం అయిపోతుంది ఆ భావనలో నుంచి వచ్చేటువంటి జగన్మాత యొక్క. ఇప్పుడు లలిత చదివితే మాకు ఆ కథ మొత్తం గుర్తుకొస్తుంది గురూజీ. మీరు చెప్పిన లలితలో ఏమేమి ఉన్నాయో అన్ని గుర్తొస్తుంటాయి గురూజీ. ఇక మీదట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గురూజీ. శుభం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలండి. అసలు అలా పూర్తి దర్శింపజేసే అసలు ఇంకా లలితా శాస్త్రం ఇప్పుడు చదివితే నిజంగా అమ్మ అసలు చాలా ఇంకా అసలు దాని తలక విలువే అసలు వేరుగా ఉంటుంది. అసలు అన్ని విన్నా, సౌందర్యలహరి ఎంత వింటున్నా ఈ కనెక్టివిటీ మీరు ఇప్పుడు చెప్పి ఇలా తీసుకుని వెళ్ళిపోతే అలా అక్కడ ఉండిపోయిందండి పూర్తిగా. అలా దర్శనం అయిపోయి అసలు అత్యద్భుతం. అనేక ప్రణామాలండి మీకు. ఏం చేసినా రుణం తీర్చుకోలేము గురువు గారు. ఎవరికి రుణం లేము నిజానికి. అది ధన్యవాదాలు గురువు గారు, ధన్యవాదాలు. కానీ ఇది డీవియేట్ అవ్వకుండా గురూజీ, ఎక్కడి నుంచి కూడా డీవియేట్ అవ్వకుండా మిమ్మల్ని మేము డీవియేట్ అయిపోయినా, ఏ రకంగానైనా మాయలో పడిపోయినా మీరు మటుకు మమ్మల్ని పట్టుకొనే ఉండండి గురూజీ. అందుకే ఒక్కొక్కప్పుడు బుజ్జగిస్తుంటే ఒకప్పుడు అరుస్తూ ఉంటాం. మీద కోపం వస్తుందని తెలుసు నాకు, వచ్చినా కానీ అది అంతే. చాలా చాలా కృతజ్ఞతలండి. అసలు అందరూ చక్కగా మీరు ఆ భావావేశం బయటికి రండి, కాస్త జగన్మాత యొక్క భావావేశం నుంచి బయటికి రండి. పాపం అంటే వేరే ఉద్దేశం కాదు, నేను వినకూడదని కాదు, నాకేం పని లేదు, హాయి 15 నిమిషాలు కూర్చుంటా అన్ని అమ్మ చేసుకుంటాను. నిజమైన పండగ రోజు, నిజమైన పండగ రోజు, జీవితంలో నిజమైన పండగ రోజు. చాలా చాలా మిగతా ప్రశ్న కూడా ఏదో ఉన్నట్టుంది, అవి వచ్చే వారం తీసుకున్నాను. తప్పకుండా గురూజీ. రామలక్ష్మి గారు థ్యాంక్స్ అండి. ఈ రోజు మాకు గురూజీ ద్వారా మీరు అడిగిన ప్రశ్నకి నిజంగా అద్భుతమైన విషయము, అసలు మాటల్లో చెప్పలేమండి. థ్యాంక్స్ అండి రామలక్ష్మి గారు, మీకు కూడా. థ్యాంక్ యూ అండి రామలక్ష్మి గారు. థ్యాంక్ యూ. సో శుభం. జగన్మాత శక్తితో అనేక స్వరూపాలుగా కనిపించేటువంటి మీ అందరికీ, అదేవిధంగా మనందరిలో ఉన్నటువంటి ఆ ఏకైక జగన్మాత శక్తికి ఆత్మపూర్వకమైన ప్రణామాలు అర్పించుకుంటూ, భోగి నిత్యము మనలో ఉన్నటువంటి పాత సంస్కారాలన్నీ తగలబెట్టే విధంగా, అదేవిధంగా శ్రేయో మార్గం వైపు వెళ్లే విధంగా ప్రతిరోజు కూడా మనకు ఒక గొప్పదైనటువంటి మకర సంక్రాంతి కావాలి. ప్రతిరోజు కూడాను మనలో ఏదన్నా ఏర్పడేటువంటి పాత సంస్కారాలన్నీ తగలబెట్టేటువంటివి అనేటువంటి భోగిగా మారి, మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడాను చక్కగా మీకు కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గురూజీ. ఇప్పుడు శ్యామలా నవరాత్రులు వస్తున్నాయి కదా, మాకు శ్యామలా నవరాత్రుల్లో కూడా అసలు అమ్మవారు ఎలా వచ్చారు, ఎలా ఉద్భవించారు, అమ్మవారి విశిష్టత ఏంటిది అన్ని తెలిసిపోయాయి గురూజీ. నేను యాక్చువల్ గా మన శ్యామలాదేవి యొక్క విశిష్టతను ఒక రోజు పెడదాం అనుకున్నాను. సరే, అమ్మ యొక్క సమగ్ర స్వరూపం దర్శించేటప్పుడు శ్యామలాదేవి యొక్క స్వరూపం, కానీ విడిగా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీదనే దృష్టి పెట్టి భావాన్ని చేసేటప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి కాళిదాసు యొక్క శ్యామలా దండకంలో ఎటువంటి గొప్పదైనటువంటి అజ్ఞానిని కూడా ఒక క్షణంలో జ్ఞానిని చేయగలదు, అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలగలదు అనేది కూడా చెప్దాం అనుకున్నా, కానీ సమయం సరిపోదు. నువ్వన్నట్టు మీనా ఇప్పుడున్న దాంట్లో వచ్చి అమ్మ యొక్క శక్తిని మనకి
కొంత ఎక్కువ భాగం గ్రహింపుకు వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా అది చేయలేకపోయినా మనం 16 నుంచి 18 లోపల కొంతమంది అడిగే వాళ్ళందరికీ కూడా చక్కగా శ్యామలా నవరాత్రులు విధి విధానంగా మనకున్న దాంట్లో మనకి అనువుగా ఉన్నటువంటి సమయంలో చేసుకుందాము. తప్పనిసరిగా ఆ యొక్క చదువుల సరస్వతి, జ్ఞాన సరస్వతి, మంత్రిని, బుద్ధి దేవత అయినటువంటి ఆ లలిత యొక్క బుద్ధి స్వరూపమే శ్యామలాదేవి. గురూజీ, ఈ సందర్భంగా మీతో ఒక చిన్న రిక్వెస్ట్ గురూజీ. రథ సప్తమి కూడా మనకి తొందరలోనే వస్తుంది. ఆదిత్య హృదయం విశిష్టత గురించి ఒక్కసారి తెలుసుకోవాలని ఉంది గురూజీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఈ సందర్భంగా చేద్దాం రమ్మా, చేద్దామమ్మా, తప్పకుండా ఒక చేద్దాం. సండే రోజు ఇలాగే పెట్టుకుందామంటే పెట్టుకుందాం గురూజీ. అలాగే తల్లి, పెట్టుకుందాం. అది ఒకటో రెండు సత్సంగాలు కావాల్సి వస్తాయి, ఏదో టైంలో చేద్దాం. తప్పకుండా గురూజీ. దాంతో ఈ యొక్క దీన్ని ముగించుకుందాము. శుభం, స్వస్తి. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. గురుజీ, ధన్యవాదాలండి. నమస్కారం గురుగారు. మీకు భోగి శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. శుభం తల్లి. నమస్కారం గురుగారు. శుభమమ్మ. శుభం. సంక్రాంతి భోగి శుభాకాంక్షలు గురుగారు. అమ్మకి మీకు అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్ అండి అందరికి. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. శుభమమ్మ లక్ష్మి గారు. శుభం తల్లి. శుభమమ్మ. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరికి హ్యాపీ భోగి అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి రాధా.